ఓకే, నేను వచ్చాను, స్టేజ్ మీదకి వెలుగొచ్చింది. ఇది నాకు నేనే కాంప్లిమెంట్లో ఉంది కదా. 1 సెకండ్, ఒక్క 2 మినిట్స్లో విల్ స్టార్ట్ అవర్ ఈవెంట్. ఎనీహౌ 2 మినిట్స్ కాదు, దాన్ని 1 మినిట్కి చేద్దాం. లేదు 30 సెకండ్స్కి చేద్దాం, ఎందుకంటే అశ్విన్ ఆల్రెడీ ఇన్సైడ్. సో ఎస్, ఈ కార్యక్రమానికి విచ్చేసిన గెస్ట్లకి మనం వెల్కమ్ చెప్పేద్దాం. అండ్ అలాగే ఇప్పుడే వెన్నీలోకి అడుగుపెట్టిన హీరో అశ్విన్ బాబు గారికి వెల్కమ్. అండ్ అలాంగ్ విత్ ఫెంటాస్టిక్ అండ్ సూపర్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గారు కూడా ఉన్నారు, వారికి కూడా వెల్కమ్ చెప్పేస్తున్నాము. అండ్ రీసెంట్లీ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్స్ అని విట్నెస్ చేసి మనందరికీ అందించిన శైలేష్ కొల్ను గారు హిట్ 3తో అమేజింగ్ సక్సెస్ని ఆయన లిస్ట్లో వేసుకున్నారు. వారు కూడా వెన్నీలోకి అడుగు పెట్టేశారు. వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ కేఎస్ రామారావు గారు ఇన్ ద హౌస్, ప్రొడ్యూసర్, ద లెజెండరీ ప్రొడ్యూసర్, వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అండ్ మీర్ గారు వెల్కమ్. సో ఎస్, దాము గారికి కూడా వెల్కమ్ చెప్పేస్తున్నాము. అండ్ యూఎఫ్ఓ లక్ష్మణ్ గారు వెల్కమ్. మీరందరూ కూర్చుంటే విల్ స్టార్ట్ అవర్ ఈవెంట్ అండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్. మీడియా విల్ కమ్ అండ్ టేక్ దేర్ పొజిషన్స్. Before that, I request everybody please take your positions. Yeah, I can't see upper rows. నాకు పైన రోస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. బట్ ఎస్, విల్ స్టార్ట్. ఓకే, అశ్విన్ గారు వెల్కమ్. హలో, సీ ద జోష్. సో ఎస్, అఫ్ కోర్స్ ఈజ్ వెరీ ఎనర్జెటిక్, వెరీ యాక్టివ్, వెరీ ప్యాషనెట్ అబౌట్ ద ఫిలిమ్స్ అనమాట. సో మరొకసారి వచ్చినవాడు గౌతమ్ అన్న చిత్రంతో మనందరినీ పలకరించడానికి అశ్విన్ బాబు ఆల్ సెట్ అంటున్నారు. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ద టీజర్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఇప్పుడు ఈ ఈవెంట్లో మనం టీజర్ని చూడబోతున్నాం అనమాట. డెఫినెట్గా టైటిల్ సౌండ్స్ లైక్ ఏ యాక్షన్ ఫిలిం. ఎలా ఉంది ఏంటి అనేది ఒక జలక్ లాగా టీజర్ ఇంకాసేపట్లో మనం లాంచ్ చేసుకుంటున్నాము. అండ్ ద బ్యూటిఫుల్ రియా సుమన్ ఆల్సో ఇన్ ద హౌస్. వెల్కమ్ రియా. అండ్ ఎస్, ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసే ముందు డెఫినెట్లీ టుడే ఈజ్ ద న్యూ ఈవెంట్ కంపెనీ చేస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేస్తుంది. అండ్ డైస్ ఆర్ట్ ఫిలిం ప్రెజెంట్స్ వచ్చినవాడు గౌతమ్ టీజర్ లాంచ్ ఈవెంట్ అసోసియేట్ స్పాన్సర్స్ హైదరాబాదీ అమృతుల్య. యాక్చువల్లీ ఇట్స్ అ టంగ్ ట్విస్టర్, బట్ నిజంగానే అమృతంలా ఉంటుంది అంటున్నారు వాళ్ళ ఛాయ్ అంతా. వాళ్ళ అసోసియేట్ స్పాన్సర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాదీ అమృతుల్య. అండ్ ఈవెంట్ డీజీ పార్ట్నర్ హ్యాష్ ఫ్లూయెన్స్. అండ్ ఇన్స్టెంట్ కంటెంట్ పార్ట్నర్ ఫ్లాష్ షూట్. అండ్ అలాగే మ్యూజిక్ అన్సారేగామా. అండ్ డిజిటల్ పార్ట్నర్ హ్యాష్టాగ్ మీడియా ఈవెంట్ బై డైస్ ఆర్ట్ ఫిలిమ్స్. అండ్ కంగ్రాచులేషన్స్ డైస్ ఆర్ట్ ఫిలిమ్స్. యా, థ్యాంక్ యూ. ఆ స్టాఫ్ నాకు చాలా, టీం చాలా చాలా బాగా నచ్చారనమాట. అండ్ ఎస్, ఇంకా అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ అని మాట్లాడితే అది ఒక ఫ్యామిలీ బ్యానర్లా అనిపిస్తూ ఉంటుంది నాకు. అఫ్ కోర్స్ అన్వేషి సినిమా దగ్గర నుంచి ఆ జర్నీ అమేజింగ్ అని చెప్పాలి. గణపతి రెడ్డి గారు అమేజింగ్ పర్సన్ అండ్ వెరీ ప్యాషనేట్ టువర్డ్స్ ద ఫిలిమ్స్. అన్వేషి అన్న చిత్రాన్ని మనందరి ముందుకి ఇంతకుముందు తీసుకొని రావడం జరిగింది అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో. అండ్ మరొకసారి గణపతి రెడ్డి గారు ఇప్పుడు వచ్చినవాడు గౌతమ్ అన్న చిత్రం ద్వారా తన బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మించి మనందరికీ అందిస్తున్నారు. అండ్ కృష్ణ గారు ఈ చిత్రానికి డైరెక్షన్ వహించి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. హరి గౌర హనుమాన్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ని మనందరికీ అందించిన హరి గౌర గారు ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. అండ్ అలాగే బాలరెడ్డి గారు బేబీ లాంటి అమేజింగ్ 100 crores ఫిలింని, ఫెంటాస్టిక్ కల్ట్ బ్లాక్ బస్టర్ని మనందరికీ అందించిన సినిమాటోగ్రాఫర్. సో బాలరెడ్డి గారు దీనికి కెమెరా అద్భుతంగా మన ముందుకి మరొకసారి తీసుకొని రావడం జరుగుతుంది. ఆయన వర్క్స్తో డిఓపిగా వ్యవహరించి ఈ చిత్రం మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. అండ్ వర్మ గారు ఎడిటర్. అఫ్ కోర్స్ సూపర్ ఎనర్జెటిక్, ఇందాకే చెప్పాను, ఎనర్జీ ఆయన గ్రౌండ్స్లో చూపిస్తే 6లో వెళ్తూ ఉంటుంది, ఆయన సినిమా మీద చూపిస్తే అమేజింగ్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు తీసుకొస్తూ ఉంటుంది. రాజుగారి గది దగ్గర నుంచి తను మనం చూస్తూనే ఉన్నాము. తన వర్క్ని ఆడియన్స్ నచ్చుతూనే మెచ్చుతూనే ఉన్నారు, సక్సెస్ ఇస్తూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు తను మరొకసారి వచ్చినవాడు గౌతమ్ అన్న చిత్రంతో మనందరినీ పలకరించడానికి బ్యూటిఫుల్ రియా సుమన్తో మన ముందుకు వస్తున్నారనమాట. అండ్ ఎస్, మాట్లాడదాం ఇంకా దీని గురించి. బట్ బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది భారతదేశం మర్చిపోలేదు, పెహల్గాంలో. అండ్ దాని తర్వాత మనం తిరిగి స్ట్రాంగ్గా ఇచ్చిన విధానం, అది కూడా మనం మర్చిపోలేం. డెఫినెట్గా భారతీయురాలిగా భారతదేశంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను, మీరందరూ గర్విస్తున్నారు. అండ్ వన్స్ అగైన్ మన భారతదేశ గవర్నమెంట్కి ఫస్ట్లీ సెల్యూట్ చెప్పాలి అండ్ మోదీ గారికి సెల్యూట్ చెప్పాలి. సో మనం ఇంత సెక్యూర్గా ఇంత సేఫ్గా ఉన్నామంటే వాళ్ళందరూ మనకి ఆ హామీ ఇవ్వడం జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ అన్న దాంతో సో మనం ఎంత గట్టిగా తిరిగిచ్చామో మనందరికీ తెలిసిందే. సో
అందరికీ, ఆర్మీ ఆఫీసర్స్కి, బోర్డర్లో మన కోసం ప్రాణాలు విడిచిన ఆర్మీ ఆఫీసర్స్కి, మన కోసం యుద్ధం చేస్తున్న వాళ్ళకి, చేసిన వాళ్ళకి, ఇంత సేఫ్గా మనల్ని ఉంచే వాళ్ళకి, మన భారతీయులందరికీ, ఎస్పెషల్లీ మన ఆర్మీ ఫోర్స్కి, ఆర్మ్ ఫోర్స్కి మనం ఇప్పుడు ఫస్ట్ మన నేషనల్ యాంథమ్తో మనం ఈవెంట్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము. అండ్ ఐ రిక్వెస్ట్ ఫస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ స్టాండ్ అప్. అందరినీ నుంచోవలసిందిగా కోరుకుంటున్నాము. విల్ ప్లే ద నేషనల్ యాంథమ్ ఫస్ట్. ప్లే ద నేషనల్ యాంథమ్. नायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा। జై హింద్, జై భారత్. సో థ్యాంక్ యూ సో మచ్. కెన్ యూ ప్లీజ్? యా, థ్యాంక్స్. ఓకే, అయితే జనరలీ అశ్విన్ బాబు గారిని ఎక్కువ పొగిడితే ఆయనకి ఇష్టం ఉండదు. కాకపోతే డెఫినెట్గా ఆయన పొగిడే పనులు చేస్తూ ఉంటారు. అండ్ హీస్ వెరీ ప్యాషనేట్ టువర్డ్స్ ద ఫిలిం. అండ్ నాకు తను గ్రౌండ్లో నుంచి ఉంటే మామూలుగా ఉంటుందా అసలు? సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆడుతుంటే మామూలుగా ఉంటుందా? ఎనర్జీ అక్కడ కూడా కనిపిస్తూ ఉంది. స్క్రీన్ మీద, సిల్వర్ స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే అశ్విన్ బాబు గారికి ఒక చిన్న సర్ప్రైజ్ ఉందన్నమాట. ఆయన మీద ప్రేమతో టీం ఒక వీడియో క్రియేట్ చేసింది. సో వీ హ్యావ్ అ వీడియో కంటెంట్. సో ఆలస్యం చేయకుండా దాన్ని ప్లే చేసేద్దాం. ప్లే ద కంటెంట్ ఆన్ స్క్రీన్. సో దిస్ ఈజ్ ఫర్ అశ్విన్ గారు టీం వైపు నుంచి. యా, మీకోసం స్పెషల్లీ వాళ్ళ లవ్తో ఒక వీడియోని క్రియేట్ చేశారు. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటా అశ్విన్ మంచి హీరోని చేయాలి. ఈ సినిమాతో
ఇట్స్ బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ అశ్విన్ బాబు గారు. అశ్విన్ బాబు గారు అంటే అన్న తమ్ముడి మీద ఉన్న ప్రేమతో టాలెంట్ చూసి హీరోని చేస్తే తన టాలెంట్తో అన్న అని అభిమానులు పిలిచేంత ఫ్యాన్ ఫాలోయింగ్ని తను తెచ్చుకోవడం జరిగింది. సో ఎస్, ఇలానే మీరు దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఈ సినిమాతో అశ్విన్కి డెఫినెట్లీ ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలవాలి అని గట్టిగా నమ్ముతున్నాము. మరి ఆలస్యం చేయకుండా మనం టీజర్ చూసేద్దాం. టీజర్ చూడాలి అంటే ఇప్పుడు సక్సెస్ అనాలా, హిట్ అనాలా, బ్లాక్ బస్టర్ అనాలా, ఏదన్నా కూడా సూపర్ డూపర్ అనాలి. అండ్ డెఫినెట్గా ఇందాకే చెప్పాను నేను, అశ్విన్ గారు కూడా గ్రౌండ్లో అదర కొడుతూ ఉంటారు అండ్ సిల్వర్ స్క్రీన్ మీద అదర కొడుతూ ఉంటారు. అలానే సో ఆయన బ్యాట్తో ఆయన ఆడుతూ ఉంటే అమేజింగ్గా అనిపిస్తూ ఉంటుంది గ్రౌండ్స్లో. అలాగే ఆయన మ్యూజిక్తో కొడుతూ ఉంటారు అన్నమాట బాక్సుల్ని. సో తమన్ గారు అండ్ అలాగే ఇందాకే చెప్పాను హిట్ 2, హిట్ 3 అంటూ మామూలుగా కాదు, బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ని ఆయన లిస్ట్లో వేసేసుకుంటున్న శైలేష్ కొన్లి గారి చేతుల మీదుగా. సో ఇప్పుడు వచ్చినవాడు గౌతమ్ టీజర్ లాంచ్ జరుగుతుంది. మైక్ అటు తీసుకెళ్ళండి అమ్మా. నాకు ఈ లైట్ల వల్ల కొంచెం ఎక్కడున్నారు? సో వారి చేతుల మీదుగా ఇప్పుడు టీజర్ లాంచ్ అవుతుంది. తమన్ గారు అండ్ శైలేష్ గారు చేతుల మీదుగా. సో డైరెక్టర్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్లో రాబోతుంది అనమాట టీజర్ ఇప్పుడు. యా, వెళ్ళిందా మైక్? వస్తుంది. కొంచెం మీ వరకు మైక్ వస్తుంది. ప్రజల వద్దకే పాలన అనమాట. ఓకే, విల్ వెయిట్ ఫర్ 1 more minute. ఓకే, ఒక్క నిమిషం అండి. తెలిసిందే కదా, చాలా మన హైదరాబాద్ ట్రాఫిక్ని మనం ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి సిగ్నల్స్ ఉంటూ ఉంటాయి, కాబట్టి మధ్యలో బ్రేక్స్ పడుతూ ఉంటాయి, కాబట్టి మధ్యలో కాస్త మ్యూజిక్ డైరెక్టర్ గారు రావడానికి ఇంకొక 2 minutes పడుతుందన్నమాట తమన్ గారు రావడానికి. తమన్ గారు లేకుండా ఎలా? అందుకనే తమన్ గారు వచ్చిన తర్వాత మనం టీజర్ని చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ గౌతమ్ అన్న పేరుతో ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు అంటే ఇప్పటివరకు చేతులు ఎట్టలేదు కదా, ఇప్పుడు 4-5 ఎత్తుతారు. వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఉందంట, గిఫ్ట్. పేరు మార్చుకు అర్జెంటుగా ఉన్న పేరుని గౌతమ్గా మార్చుకుందాం బయట వరకు వెళ్ళే వరకు అనుకోకుండా. నిజంగా గౌతమా మీ పేరు? వేణువా? ఓన్లీ గౌతమ్కే ఇస్తామండి మేము. హాయ్, ఓకే. ఇప్పుడే మూర్తి గారు గౌతమ్గా మార్చుకున్నారంట. గౌతమ్ మూర్తి ఇవాళ నుంచి పేరు. ఇవాళ ఎందుకంటే మేము ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసామన్నమాట. దానికోసం ఒకసారి చెయ్యి లిఫ్ట్ మీ చెయ్యి మీరే ఎత్తితే గౌతమ్ అని మాకు తెలుస్తుంది. చందు, నీ పేరు గిఫ్ట్ కోసం పేరు మార్చేసుకుంటావు చందు. మరి ఇంత దారుణంగా ఉన్నారే. గౌతమ్ గారు అక్కడ ఉన్నారు. ఏమంటే మీరు నిజంగా ఇంతమంది చేతులు ఎత్తేసరికి నాకు మీ మీద కూడా డౌట్ వస్తుంది. వచ్చిన వారు గౌతమ్ అనమాట అక్కడ. సో ఆయనకు ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేస్తారంట. అసలు గిఫ్ట్లు ఇవ్వడంలో గణపతి రెడ్డి గారు నిజంగా ఆయన ఎంత మంచి మనిషి అంటే, అన్వేషి ఫిలిం అప్పుడు కూడా చూసాము, మీడియా వారందరికీ కూడా ఆయన గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆయన ఒక ఫ్యామిలీలా చూస్తూ ఉంటారు మీడియాని అండ్ అలాగే టీమ్ని. అండ్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట, దీంట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేయాలి. సో అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ అని వాళ్ళకి ఒక గిఫ్ట్ మనం తర్వాత ఇద్దామా గణపతి రెడ్డి గారు? ఒకసారి మైక్. ఇంకెంతమంది ఉన్నారు ఇక్కడ అంటే? ఎక్కడ అండి? ముందే ఈ లైట్లో నాకు కనబడట్లేదు. ఐడి మీరు మీ ఆధార్ కార్డులో గౌతమ్ అనే ఉంది కదా, లేకపోతే గిఫ్ట్ మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. సో ఇంకెవరెవరు ఉన్నారో గౌతమ్స్ వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మీడియా కాకుండా ఫ్యాన్స్ కూడా ఉన్నారు, పై వరుసలో ఉన్నట్టున్నారు. ఒకసారి మాట్లాడదాం. భూషణ్ ఈజ్ హియర్. మీర్ గారు ఉన్నారు ఆల్రెడీ. భూషణ్ చెప్పాలా ఏమన్నా సీక్రెట్స్ మీర్ గారికి? అండ్ అలాగే మీరందరూ ఎందుకు అక్కడ నుంచున్నారు? అశ్విన్ గారిని దగ్గరగా చూడడానికి, శైలేష్ గారిని దగ్గరగా చూడడానికా? అందులో అమ్మాయిలు కూడా ఉన్నారు. నేను మిమ్మల్ని చూడడానికా? ఓకే. కిషోర్ గారు వచ్చారు, కో డైరెక్టర్, ద సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ అని చెప్పాలి, రాబోయే కాలానికి కాబోయే డైరెక్టర్ యాజ్ వెల్. సో ఎస్, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్. అందరినీ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. హేమమాలిని డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు నేను అశ్విన్ గారు రాగానే నేను క్వశ్చన్ అడగాలి అని ప్రిపేర్ అవుతుంది. షీఈస్ కుకింగ్ ఇన్సైడ్. అండ్ ఒకసారి మైక్ అక్కడ ఇస్తే విల్ టాక్. తమన్ గారు వచ్చేలోపు మాట్లాడుకుందాం. చందు ఏమన్నా మాట్లాడతావా చందు?
వచ్చినవాడు గౌతమ్, టీజర్ లాంచ్కి వచ్చినవాడు చందు. వనా టాక్ ప్లీజ్? మైక్ ఇవ్వండి అక్కడ ఈలోపు. బట్ ఎస్, అంటే అమేజింగ్ జర్నీ అని చెప్పాలి డెఫినెట్గా. రాజుగారి గదితో ఒక సక్సెస్ని సాధించి అండ్ దాని తర్వాత ఫ్యాన్స్ని సొంతం చేసుకోవడం, అభిమానుల్ని సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. బట్ తన హార్డ్ వర్క్ అనేది యూనో అంత మంచి సక్సెస్ని, అంత మంచి విజయాన్ని అండ్ అలాగే జనాల్లోకి వెళితే ఆ అభిమానాన్ని చూపించేలా చేసింది. అండ్ అశ్విన్ వన్స్ అగైన్ లైక్ ఒక మంచి ప్రాజెక్ట్తో తన స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా చాలా బాగుంటుంది. నాకు హిడింబా కూడా చాలా నచ్చుతుంది. శివం బజే ఆల్సో నాకు చాలా నచ్చుతుంది. అండ్ ఇప్పుడు ఈ ఫిలింతో వస్తున్నారు. ఐ థింక్ చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయేమో అనిపిస్తుంది. హీఈస్ ఆల్వేస్ రెడీ ఫర్ ద యాక్షన్ సీక్వెన్సెస్ అనిపిస్తుంది అనమాట. హీఈస్ ఆల్వేస్ ఫిట్. సో యా, ఎలాంటి జోన్రాలో ఇది సినిమా ఉంటుంది అనేది ఇంకాసేపట్లో మనకు తెలుస్తుంది. తమన్ గారు రాగానే మనం టీజర్ని చూసేస్తాం కాబట్టి. అండ్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ పాస్ ద మైక్. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అవర్ టీమ్. ఫ్యామిలీ, ఇట్స్ అ ఫ్యామిలీ. మా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటే ఇట్లా ప్రెస్ మీట్స్లో ఫ్యామిలీ ఉంటుంది అనమాట. అక్కడ ఇవ్వండి. ఇది ఎలాంటి సినిమా అనుకుంటున్నావు? దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయా, లేకపోతే అశ్విన్కి రియాకి మధ్యలో చెప్పొచ్చుగా? నేను పాజ్ ఇచ్చా, మీకు తెలుసు కదా. నేను అన్నిటినీ అలా ఫిల్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్లీ అల్లుకుపోతుంటారు కదా. యా, అవుతుంది, వినపడుతుంది. ఓకే చెప్పండి. ఇప్పుడు ఓకే. ఆల్రెడీ చెప్పాను. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటి, ఏ జోన్రా సినిమా అనుకుంటున్నావు? అంటే జోనర్ అనేది పక్కన పెట్టేస్తే, సో అశ్విన్ అన్న దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కొత్తగా ఉంటుందేమో, ఏమన్నా కొత్త ప్రయోగం చేస్తారేమో అన్న. ఫస్ట్ అశ్విన్ పలకరింపు ఎలా ఉంటుంది కదా, చందు కనిపించగానే హే తమ్ముడు ఎలా ఉన్నావు కదా. హీస్ లైక్ అందరినీ ఫ్యామిలీ లాగే ట్రీట్ చేస్తారు అశ్విన్ అయితే. నన్ను తిడతారు కూడా. నువ్వు చేసే పనులు అలా ఉంటాయి చందు, ఏం చేయలేము మనం. ఓకే, సో ఎనీబడి ఇంకా తను ఇప్పుడు గెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. పవన్ ఫ్రమ్ సుమన్. ఓహ్, పవన్ ఫ్రమ్ సుమన్. ఓకే చెప్పండి. ఏం చెప్దాం? వీలైతే 4 మాటలు, కుదిరితే ఒక కప్పు కాఫీ. అంటే ఈ జోన్రా ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు అడుగుతారు కదా క్వశ్చన్స్, ఏంటి, ఎన్ని ఫైట్లు ఉన్నాయి, ఎన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, ఎలా ఉండబోతుంది అని. నేను అడుగుతున్నాను రివర్స్లో. ఇప్పుడు మాత్రం పోస్టర్ కనిపిస్తూ ఉంది, యూనో టైటిల్ వినిపిస్తుంది, వచ్చినవాడు గౌతమ్ అని. అసలు గౌతమ్ ఎక్కడికి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు అనేది ఏమన్నా గెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? గెస్ ఏం లేదు, టేజర్ వేసిన తర్వాత సినిమా చూస్తే ఇంకా తర్వాత అర్థమైపోద్ది కదా. అది మాకు తెలియదా? టీజర్ వేస్తే సినిమా అంట, అప్పుడు చెప్తా అంట. ఇప్పుడు చెప్పాలి పోస్టర్ని చూసి. మీరు గీత గారు పవన్ని అడగకూడదు. సో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నారు, ఏ హీరోయిన్ మీకు బాగా నచ్చింది, అప్పుడు అదే అడుగుదాం. అది అడగండి, చెప్తాడు. సో రియా అయితే మాకు కనిపిస్తూ ఉన్నారు, ఇంకొకళ్ళు కూడా పోస్టర్లో కనిపించారు, బాగా ఫేమస్ అయిన రీసెంట్. ఎవరు వెంటనే అసలు ఇమ్మీడియట్గా ఆయిషా గారు. ఎంత సిగ్గుపడుతున్నాడు అంటే అబ్బాయి ఆయిషా పేరు చెప్పడానికి. డెఫినెట్లీ ఇందులో మురళీ శర్మ గారు ఉన్నారు, అజయ్ గారు ఉన్నారు, ఇలా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడలేదు, ఓన్లీ హీరోయిన్స్. గీత గారు నేను చెప్తానండి. వెంకట్ గారు అడగండి. వెంకట్ గారు, ఇదైతే మెడికల్ యాక్షన్ మిస్టరీ స్టోరీ అనుకుంటాను నేను. మామ ఆయన రైటర్ బేసిక్గా, ఇక ఫ్యూచర్ డైరెక్టర్ ఏమో, అందుకని ఆయన స్టోరీలన్నీ గెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అవునా, చూద్దాం. గణపతి రెడ్డి గారు ఏమంటారు? మెడికల్ యాక్షన్ మిస్టరీ అంటున్నారు. లాక్ చేద్దాం, ఇది ఏమవుతుందో. గౌతమ్కే కాకుండా ఇలాంటి యాక్షన్స్, అంటే గౌతమ్ అన్న పేరు ఉన్న వాళ్ళకే కాకుండా ఇలాంటి గెస్ట్ చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ వెంకట్ గారు. అండ్ ఎనీబడి వాంట్ టు గెస్? అదో ఈయన కూడా ఏదో గెస్ట్ చేస్తున్నారు. ఇలా మనం ఒక సినిమాకి చేసాం, గుర్తుందా? ఏ సినిమాకి? బ్లాక్ బస్టర్ హిట్ అయింది, అది సంక్రాంతికి వస్తున్నానికి చేశారు, కథ చెప్పమని. ఇప్పుడు మేము కూడా అడుగుతున్నాం అలానే. యా ప్లీజ్. కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ అయితే తెలుస్తుంది. ఓకే, మరి ఇందులో యాక్షన్ థ్రిల్లర్లో ఆయేషా అండ్ రియా సుమన్ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? చందు పాప్కార్న్ తెచ్చుకో చందు. యా, పాప్కార్న్ ఇవ్వట్లేదు అక్కడ. ఆఫ్టర్ దిస్ యాక్చువల్లీ యూ విల్ గెట్ ఇట్. యా, ఏమో అశ్విన్ అన్న సినిమా అనేటప్పుడు కంప్లీట్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, మిగతా మాకు సంబంధం లేదు.
అశ్విన్ అన్న అనగానే యాక్షన్. యాక్షన్. ఎందుకు పాపం ఆయన జీవితంలో రొమాన్స్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయరా మీరు? ఆయన చేయరు. ఆయన చేయరా? అశ్విన్ గారు మనసులో ఉన్నా కూడా ఇప్పుడు చేయనిచ్చేలా లేరే ఆయన్ని అభిమానించే వాళ్ళు. ఓన్లీ యాక్షన్సే అంట, నో రొమాంటిక్ ఫిలిమ్స్ అంట. ఏంటిది అశ్విన్ గారు? ఆయన మీకు దండం అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ అశ్విన్ గారి అభిమానులు కూడా ఉన్నారు. ప్లీజ్ మైక్ పైకి పాస్ చేయరా? అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ, అమ్మాయిలకి ఇవ్వండి అక్కడ. మిస్టర్ సంజయ్ గౌతమ్. గౌతమా? ఓన్లీ సంజయ్. ఇప్పుడే గిఫ్ట్ ఇస్తారని పేరు పెట్టేసుకున్నావు కదా పక్కకి. దారుణం అబ్బా. బోలు. ఓకే, అశ్విన్ గారి గురించి అండ్ అలాగే వచ్చినవాడు గౌతమ్ గురించి. బేసిక్గా ఈ సినిమా అయితే మేము అన్న దగ్గర నుంచి ఎప్పుడైనా సరే యాక్షన్ సీక్వెన్సెస్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. యాక్షన్ థ్రిల్లర్ ఇది కంప్లీట్లీ అట్లానే ఉంటుందేమో అనిపిస్తుంది మాకు. అంటే కొట్టాలి, ఏదో కొంచెం దెబ్బలు తగిలించుకోవాలి, అంత కష్టపడాలి అలా కోరుకుంటున్నారు మీరు ఆయన మీద ఉన్న అభిమానంతో. అన్నంత కష్టపడతారు కాబట్టి మేము అందరం సినిమాలో వెళ్ళి చూస్తూ ఉంటాం కదా. మా అశ్విన్ గారు ఫ్రంట్ రోలో మొత్తం మీడియా అనుకున్నా, కాకపోతే వాళ్ళు మీ అభిమానులు గట్టిగా ఉన్నారు ఇక్కడ. అసలు మామూలుగా అభిమానించట్లేదు వాళ్ళు. అంటే రొమాంటిక్ ఉంటుంది కానీ ఉందా అన్నట్టుగా ఉంటుంది అనమాట. కరెక్ట్, నిజంగానే నేను ఆయన సినిమాలన్నీ లిస్ట్ ఒకసారి చూస్తే భయపెట్టారు, దాని తర్వాత హిడింబా చేశారు, దాని తర్వాత శివం బజే, యా అన్నీ యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఎస్, అమ్మాయిలకు కూడా, అయ్యో అమ్మాయి అనగానే అందమైన అమ్మాయికి ఇచ్చారు. హాయ్ అండి. హాయ్ అండి. మీరేం గెస్ట్ చేస్తున్నారు? మీలో ఉన్న రైటర్ని బయటికి తీసి వచ్చినవాడు గౌతమ్. పక్కా ఎక్కడికి థ్రిల్లర్ అయితే అనుకుంటున్నాము, కానీ కామెడీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది కామెడియన్స్ కనిపిస్తున్నారు కదా. ఎస్, దీంట్లో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది అన్నారు. ఒక ఆడవాళ్ళకే తెలుస్తుంది అబ్బా, ఫన్ కావాలి కదా. జెలస్ నో యూ ఫీల్? ఓకే, వచ్చిన వారు ఓకే, రాని వారు ఎవరు? రాని వారు ఎవరో తెలియదు ఇంకా, అది మనం థియేటర్లో చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతానికి తమన్ గారు, ఆయన రాగానే మనం టీజర్ లాంచ్ చేసేద్దాం. రాని వారు ఆయన కోసం వెయిటింగ్. యా, గౌతమ్ గారికి మనం ఇస్తున్నామా ఇప్పుడు? గౌతమ్ గారు, ఆధార్ కార్డులో గౌతమ్ అనే ఉంది కదండి. ఒకసారి మీరు స్టేజ్ మీదకి వచ్చి గిఫ్ట్ తీసుకోవచ్చు. బాబ్బా, ఇదేదో బాగుంది అసలు. ఇంతకు చెయ్యి లిఫ్ట్ చేసిన ఆయన రావట్లేదేంటి? ఆయన విరమించుకున్నారా? ఆయన పేరు గౌతమ్ కాదని రియలైజ్ అయినట్టున్నారు ఆయన. ఆధార్ కార్డ్ చెక్ చేస్తామన్న వెంటనే ఆయన నేను కాదు గౌతమ్ అనుకుంటున్నారు. సో వచ్చినవాడు గౌతమ్ టీజర్ లాంచ్కి వచ్చిన గౌతమ్కి ఇస్తున్నాం మనం ఇప్పుడు. ఎస్, ఏంటండి? మంచి గిఫ్ట్ తయారు చేసాము. వాళ్ళ కోసం మంచి గిఫ్ట్ తయారు చేశారంట. లోపల ఏముంది అనేది సర్ప్రైజ్, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేసి చూడండి. కొంచెం మధ్యలోకి రండి. వేర్ ఈజ్ యువర్ ఆధార్ కార్డ్ రే? షో మీ. జేబులో పెట్టుకుని వచ్చిండే. దట్స్ క్రేజీ. కంగ్రాచులేషన్స్ గౌతమ్. ఇంకా మరొక గౌతమ్. సంజయ్ గౌతమ్ ఎక్కడో చోట గౌతమ్ ఉంటే పర్లేదు, కాదు ఇప్పటికిప్పుడు పెట్టుకున్న గౌతమ్ అండి, అది కష్టం. మీ ఆధార్ కార్డ్ ఆయన ప్రింట్ పాపం ఫోన్లో ఉంది. పర్లేదండి, మేము నమ్మబుద్ధిగా ఉంది. చందు వస్తే కొంచెం కష్టంగా నమ్మేదాన్ని కానీ నేను, బట్ ఇంకా వచ్చిన వాడు గౌతమ్కి 2 గౌతమ్స్ వచ్చారు, మేము ఇచ్చేసాం గిఫ్ట్స్. ఇంకెవరైనా? ఓకే, ప్రతి ఊర్లో ఒక గౌతమ్ ఉంటాడు. కరెక్ట్, ఒక్కళ్ళే ఉంటారు ఊరికి, కానీ ఇక్కడ AAAలో 2 గౌతమ్లు వచ్చారు. ఇక్కడ ఈ 2 గిఫ్ట్లు ఇచ్చాం మనం అయితే. సో ఇప్పుడే కాదండి, మా ప్రతి ఈవెంట్లో కూడా గౌతమ్స్ ఎవరు ఉన్నారు, ఎనీబడి కమ్స్ హియర్ టేక్ ద గిఫ్ట్. వామ్మో, 2000 మెంబర్స్ వచ్చినా ఇస్తాం. యా, అప్పటికప్పుడు ఆధార్ కార్డులో పేరు కూడా మార్చేసుకుంటారు మన వాళ్ళు గిఫ్ట్ కోసం. ఎంటర్టైన్మెంట్ డెఫినెట్లీ అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనమాట. మీలో ఎవరైతే గౌతమ్ ఉన్నారో డెఫినెట్లీ సినిమా రిలీజ్ అయ్యే లోపు మీరు అప్రోచ్ అయితే కనుక మీకు కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తామంటున్నారన్నమాట. మరి గిఫ్ట్ వస్తుందంటే ఆ మాత్రం మనం వచ్చి తీసుకుంటాం కాబట్టి డెఫినెట్గా ఇది ఒక అద్భుతమైన అవకాశం, ఉపయోగించుకోండి. అండ్ నా ఐ రిక్వెస్ట్, కొంతమంది అమ్మాయిలతో మాట్లాడదాం. ఫీమేల్ ఫ్యాన్స్, కెన్ యూ ప్లీజ్ పాస్ ద మైక్?
సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి యూఎఫ్ఓ లక్ష్మణ్ గారు ఇచ్చేసారు, వారికి ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాం. స్టేజ్ మీదకి కాదండి, ఓన్లీ కార్యక్రమానికి ఇంకొంచెం టైం ఉంది మనకి స్టేజ్ మీదకి రావడానికి. అండ్ బిఫోర్ దట్ అమ్మాయి అంటే ఆ అబ్బాయి ఓన్లీ అబ్బాయిల దగ్గరికి వెళ్తున్నాడు. ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు చూడండి, ఇక్కడ మాట్లాడారా? ఇక్కడ ఉన్నారుగా, హ్యాపీగా ప్రశాంతంగా పెప్సీ తాగుతూ కూల్గా ఉన్నారు వాళ్ళు. హాయ్, మీరు మాట్లాడుతున్నారా? మాకు వినపడట్లేదా? అవును కదా, ఓన్లీ లేదు గౌతమీస్కి లేదు. యా హాయ్. హాయ్, బాగున్నారు, అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ, మీరు బాగున్నారు. మేకప్లో ఉన్నాను నేను. ఓకే నా సో మీలో రైటర్, ప్రతి ఒక్కరిలో ఒక రైటర్ ఉంటారు డెఫినెట్గా. నాలో లేరండి. చిన్నప్పుడు ఎప్పుడు బంక్ కొట్టడానికి రాయలేదా లెటర్? లేదు కడుపు నొప్పి లేస్తుంది ఇట్లాంటివి. ఓ అట్లా లేదు, ఫ్రెండ్స్కి చెప్పి పంపించేదాన్ని. సరే రైటర్ లేకపోయినా లేని హృదయంతో గెస్ట్ చేయండి, వచ్చినవాడు గౌతంలో. చెప్పారుగా already అందరూ. వీళ్ళందరూ మీరు నమ్మొద్దు, మీ ఓన్గా మీరు చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా. మెడికల్ అండ్ పొలిటీషియన్స్ లాగా ఉంది. ఓకే, ఈ మెడికల్ అండ్ పొలిటీషియన్స్ పోస్టర్ చూసే వీళ్ళు ఎంత గెస్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకున్నాము. అండ్ అశ్విన్ గారి గురించి వస్తారా? ఆయన వచ్చాక చెప్తారా? ఇంకా ఆవిడ కొంచెం పాజ్ ఇచ్చి వచ్చాక చెప్తాను నేను స్టేజ్ మీదకి అన్నట్టు చూశారు. అండ్ ఓకే కూల్, పాస్ ద మైక్. ఓకే, డైరెక్ట్ వెళ్ళి భూషణ్కే ఇస్తున్నారు మైగా. వెళ్ళండి, అక్కడ వాళ్ళు మాట్లాడట్లేదు అమ్మాయిలు. మీ వైపు కెమెరా తిప్పితే భయమా మీకు? మీరు కూడా కాలేజ్ ఆఫీస్ డుమ్మా కొట్టొచ్చారా? మీ హెచ్ఆర్కి దొరికిపోతారనా? ఏం పేరు? సినిమాలు బాగా చూస్తారా? చూస్తాను అన్న పదాన్ని మీరు మైక్ తీసుకొని చెప్తే మాకు అర్థమవుతుంది. చూస్తారా? ఎలాంటి ఫిలిమ్స్ మీకు ఇష్టం? ఏ కైండ్ ఆఫ్ జోన్, ఏ జోన్ రా ఫిలిమ్స్? విచ్ జోన్? హారర్ అంటే ఇష్టమా? ఓ రాజుగారు గది దగ్గర నుంచి ఫ్యాన్స్ అయి ఉంటారు అయితే. ఇక్కడ వరకు రప్పించింది ఆ సినిమా అయి ఉంటుంది మిమ్మల్ని. యా డెఫినెట్లీ. ఓకే, సో ఇప్పుడు ఏంటి ఏమనుకుంటున్నారు? వచ్చినవాడు గౌతమ్ అని టైటిల్ ఉంది కదా, జనరలీ దీస్ కైండ్ ఆఫ్ టైటిల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఎలాంటి సినిమా అయి ఉంటుంది? సో ఎక్కడికి గౌతమ్ వెళ్ళుంటారు? లైక్ ఎప్పుడు మేము హారరే. ఓకే ప్లీజ్ కంటిన్యూ, ఇది అవుట్ ఆఫ్ సిలబస్. ఓకే ప్లీజ్ యూ కంటిన్యూ. సో ముందుకన్నా ఇంకా బెస్ట్గా ఇంకా బాగా మంచిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతకు మించి నేనేమైనా మొత్తం బ్లెస్సింగ్సే అనమాట. ఎస్. ఇంకా ఇది బాగుంది, ఇంకా బాగా హిట్ అవ్వాలి, సూపర్గా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నారు అంతే. అశ్విన్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి నాకు అర్థం. యాక్చువల్లీ నేను ఎప్పుడు మైక్లో ఇది నేను కూడా ఎప్పుడు మైక్లో మాట్లాడలేదు, పర్లేదు మీరు మాట్లాడచ్చు. ఓకే, సో నాకు అశ్విన్ గారు అంటే ఫస్ట్ నుంచి చాలా ఇష్టం. యాక్చువల్గా నేను ఫ్యాన్, ఆయన మూవీస్ అన్నీ చూసా మొత్తం. అండ్ ఓంకార్ అన్న అంటే ఇంకా చాలా ఇష్టం. ఓకే, అక్కడ అన్న అంటున్నారు, ఇక్కడ బ్లెస్ చేస్తున్నారు, అక్కడ కట్ చేయండి. ఓకే లేదు, అశ్విన్ గారిని అశ్విన్ అనే అంటున్నారు, అది మాకు వినపడ్డది. అండ్ అంటే ఓంకార్ అన్న అందరికీ అన్నయ్య కదా. అయ్యయ్యో, ఓంకార్ గారు ఈ ఆన్సర్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్గా మీరు కోరుకున్నట్టు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అండ్ మరొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అశ్విన్కి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. అండ్ సంబడి వాంట్ టు యాడ్ సంథింగ్, ఏదో చెప్తా అంట ఈయన. బ్రో సెన్సార్లో కట్టాయి కాకుండా, థంబ్నెయిల్స్ పెట్టి ట్రోల్ చేసేవి కాకుండా ఏది చెప్పినా పర్లేదు. అదేం లేదు, గౌతమ్ అంటే స్టోరీ నాకు తెలిసింది ఏంటి అని అంటే గౌతమ్ శ్రీకృష్ణుడు అనమాట. అంటే ఇందులో మొత్తం రొమాంటిక్ యాంగిల్ చూపిస్తారేమో అనిపిస్తుంది. ఇంతమందికి కనపడింది మీకు కనిపించింది కథలో చూసారా? అంటే ఆల్రెడీ అశ్విన్ అన్న అన్ని యాంగిల్స్ చూపించారు, ఇందులో రొమాంటిక్ యాంగిల్ చూపిస్తారేమో అని. ఎన్ని గిఫ్ట్లు ఉంటే అన్ని గిఫ్ట్లు. మీటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఏ మీటు ఎవరు? ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీ ఎదురుగుండా ఇక్కడ. ఓకే, హిడింబా మూవీ ట్రైలర్కి వచ్చాను మేడం నేను. అప్పుడు కూడా సార్ చాలా అందంగా ఉన్నారు, ఇప్పుడు ఇంకా అందంగా కనబడాలని వెయిట్ చేస్తున్నాను నేను. మీ పక్కనే ఉన్నవాళ్ళు ఎవరండి? మీ పక్కన ఉన్నవారు? మా కజిన్. ఓకే, అయితే సేఫ్, పర్లేదు. ఇంటికి వెళ్ళే వరకు తెలియదు ఎలాగో ఈ విషయం. రొమాంటిక్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు రొమాంటిక్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, మీరు దీంట్లో మొత్తం రొమాంటిక్ యాంగిలే ఉంది అంటున్నారు. రొమాంటిక్ అండ్ యాక్షన్.
కొంచెం యాక్షన్ కూడా ఉంది. మన అశ్విన్ అన్న అంటే యాక్షన్ కదా ఎక్కువగా, యాక్షన్ ఉంటుంది, రొమాంటిక్ రెండు మిక్స్ అయి ఉండొచ్చు. ఓకే, యా డెఫినెట్గా హీస్ వెరీ రొమాంటిక్ ఐ థింక్. అంట పికప్ లైనా అవసరం లేదు, నాకు కార్ ఉంది, పిక్ చేసుకోవాల్సిన పని లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా థ్యాంక్ యూ మా. మీరు అశ్విన్ గారి గురించి ఏదో చెప్తున్నారు. హిడింబా అప్పుడు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు అప్పుడు వస్తున్నారా? ట్రైలర్ అప్పుడు వచ్చాను మేడం. ఏం చేస్తూ ఉంటారు మీరు? టీచర్ని మేడం. ఓ నైస్. సో సినిమాలు మామూలుగా స్టూడెంట్స్ బంక్ కొట్టి సినిమాలకి వెళ్ళడం అంటే మేమంత కదా మేడం, స్కూల్ లేదు మాకు కూడా హాలిడేస్. అంతే కదా, వాళ్ళు ఒకప్పటి స్టూడెంట్సే కదా. సో హాలిడేస్లో టైం తీసుకోవాల్సిందే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సినిమాలు అంటే బాగా ఇష్టమా మీకు? ఎస్ మేడం, ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టాలి సార్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా అది జరగబోతుంది అనమాట. మనం అందరం విట్నెస్ చేయబోతున్నాము. దాని పేరే వచ్చినవాడు గౌతమ్. అండ్ ఎస్, హిట్ కొట్టినవాడు గౌతమ్. ఎస్, ఎందుకంటే వాళ్ళ టీజర్ లాంచ్ చేయడానికి హిట్ డైరెక్టర్ కూడా వచ్చారు కాబట్టి అది ఆటోమేటిక్గా కలిసి వచ్చేస్తూ ఉంటుంది. మీ పేరు? ప్రసన్న. ప్రసన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రసన్నంగా మాట్లాడారు మీరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. పాస్ ద మైక్. మీన్ వైల్ మనం ఇక్కడ మీరు గెస్ట్ చేయండి ఒకసారి. నా పాలిట్ నేను మెసేజ్లు పంపించుకుంటుంటే నన్ను అనవసరంగా సినిమా గెస్ట్ చేయమని అడుగుతున్నారు. ఎక్కడికి? మైక్ పైకే వెళ్ళింది డైరెక్ట్ నా దగ్గరకు వచ్చింది. ఎస్, ఇప్పుడు మీ అందరూ గెస్ట్ చేసిన దాని మీద ఒకరు స్పందించబోతున్నారు, రియాలిటీ చెప్పబోతున్నారు, చెప్పినట్టు చెప్పబోతున్నారు. ఎందుకంటే టీజర్ ఇంకా రాలేదు కాబట్టి. అశ్విన్ గారు ఏమంటారు? ఒకళ్ళు అంటున్నారు రొమాంటిక్ యాంగిల్ అంటున్నారు, ఇంకొకళ్ళు అంటున్నారు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్ అంటున్నారు, ఇంకొకళ్ళు అంటున్నారు మెడికల్ మాఫియా అంటున్నారు. సో వాట్ యూ సే? ఒక్క నిమిషం, మైక్ ఆన్. మైక్, వాట్ హ్యాపెండ్ టు ద మైక్? చెక్ ద మైక్ వన్స్. మీ మైకే. అశ్విన్ గారు మైక్ రావట్లేదు, ఒకసారి చెక్ చేయండి. హలో. ఎస్, నా మైక్. డెఫినెట్గా ఎవరెవరు ఏదైతే అడిగారో అన్నీ ఉన్నాయి, అన్నీ ఉంటాయి. సో మళ్ళీ అది లేదంటే వాళ్ళు రారేమని భయం మాకు, కాబట్టి అన్నీ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, మీరు అలా అన్నీ ఉన్నాయి అనగానే వెంటనే అన్నీ సూపర్ హిట్లు ఆయన లిస్ట్లో వేసుకుంటూ, బ్లాక్ బస్టర్ హిట్స్ ఆయన లిస్ట్లో వేసుకుంటూ, అన్ని రకాల సంగీతాన్ని మనకి అందిస్తూ, సో అమేజింగ్గా ముందుకు దూసుకుపోతూ పాటల ప్రపంచంలో మనల్ని తేలేలా చేస్తున్న తమన్ గారు హియర్. సో తమన్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ మైక్ ఆల్రెడీ మేము అక్కడికి పాస్ చేసేసాం కాబట్టి ఆయనకి వెల్కమ్ చెప్పేసి ఇమీడియట్గా శైలేష్ గారిని అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని ఇప్పుడు వచ్చినవాడు గౌతమ్ టీజర్ని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ చిత్రం మనందరినీ పలకరించబోతుంది. సో కృష్ణ గారి దర్శకత్వంలో ఈ చిత్రం మనల్ని పలకరిస్తుంది. అండ్ హరి గౌరవ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, అశ్విన్ గారు అండ్ రియా సుమన్ నటించిన చిత్రం ఇప్పుడు టీజర్ మనం చూడబోతున్నాము. సో లేట్ చేయకుండా ఐ రిక్వెస్ట్ తమన్ గారు అండ్ డైరెక్టర్ శైలేష్ కొన్ను గారు, వారిద్దరి చేతుల మీదుగా ఇప్పుడు లాంచ్ అవుతుంది. శైలేష్ గారికి తమన్ గారికి మైక్ ఇచ్చేసేయండి అమ్మా. మీరు టీజర్ అంటే మేము టీజర్ వేసేస్తాం. ఇంకో మైక్ ఉందా? ఇంకో మైక్ ఉందా? వచ్చినవాడు గౌతమ్ టీజర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సెటిల్ డౌన్. అందరూ కూర్చోండి అమ్మా, అందరూ సెటిల్ అవ్వండి. సో ప్లే ద టీజర్ ఆన్ ద స్క్రీన్. Lights off and teaser play. Thank you Taman garu and Shailesh garu. Play the teaser on the screen. Ma only bouncers tappa remaining andru please have a seats. Lights off. Play the teaser. Once more.
పర్వాల భారతంలో అయినా 12 స్కందాల భాగవతంలో అయినా అవతారాలు పుట్టింది ధర్మరక్షణ కోసమే. ఆ ధర్మం దారి తప్పినప్పుడు ఏ అవతారం రానప్పుడు వచ్చినవాడు గౌతమ్. క్రేజీ అసలు ద టోన్ ఆఫ్ ద ఫిలిం, మ్యూజిక్ ఆఫ్ ద ఫిలిం అండ్ పవర్ ఇన్ ఫిలిం అమేజింగ్ అని చెప్పాలి. డెఫినెట్లీ ఇందాక ప్రసన్న గారు ఉన్నారు బ్లాక్ బాస్టర్ కోసం వెయిటింగ్ అని చెప్పి. అఫ్ కోర్స్ ఇక్కడ వచ్చిన అభిమానులందరూ అదే కోరుకున్నారు. ఈవెన్ దో మీడియాలో శ్రేయోభిలాషులందరూ అదే కోరుకుంటున్నారు. ఇప్పుడు అశ్విన్ బాబు గారికి వచ్చినవాడు గౌతమ్ అన్న సినిమాతో ప్రేక్షకులు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ని అందించబోతున్నారు. అండ్ టీజో అమేజింగ్, ఫెంటాస్టిక్, సూపర్ పవర్ఫుల్, ధర్మ రక్షణ కోసం వచ్చినవాడు గౌతమ్. సో వెరీ సూన్ థియేటర్స్లో మనందరినీ ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి ఈ సినిమా మన ముందుకు వచ్చేసింది. అమేజింగ్ టెక్నీషియన్స్తో మనం ఆ టెక్నికల్ వాల్యూస్ని చూసాము. సో అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ఏమాత్రం అంటే సినిమాకి ఎంత కావాలి అంత అందిస్తూ ఈ చిత్రాన్ని మనందరి ముందుకి ఇంత అద్భుతంగా తీసుకొని రాబోతున్నారు. అండ్ విజయాన్ని అతి తొందరలో వాళ్ళు వాళ్ళ బ్యానర్ త్రూ సో విట్నెస్ చేయబోతున్నారు. అండ్ ఎస్ సూపర్. ఇందాక అందరూ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నారు. ధర్మాన్ని రక్షించడం కోసం చేసే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ని మనం చూడబోతున్నాం అన్నమాట ఈ సినిమాలో. అండ్ ఎస్ మరి ఆలస్యం చేయకుండా ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న వారందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేసుకుందాము. అండ్ అలాగే ఈ కార్యక్రమం ఇంత బాగా జరుగుతుంది అంటే దానికి కారణం స్పాన్సర్స్. అండ్ టుడేస్ ఈవెంట్ డైసార్ట్ ఫిలిమ్స్ ప్రెజెంట్స్ వచ్చినవాడు గౌతమ్ టీజర్ లాంచ్ ఈవెంట్ అసోసియేట్ స్పాన్సర్స్ హైదరాబాదీ అమృతుల్య. అండ్ అలాగే ఈవెంట్ డీజీ పార్ట్నర్ హ్యాష్ ఫ్లూయెన్స్ అండ్ ఇన్స్టెంట్ కంటెంట్ పార్ట్నర్ ఫ్లాష్ షూట్ అండ్ మ్యూజిక్ ఆన్ సారిగామా, డిజిటల్ పార్ట్నర్ హ్యాష్టాగ్ మీడియా, ఈవెంట్ బై డైసార్ట్ ఫిలిమ్స్. అండ్ ఎస్ ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీం అందరినీ వేదిక మీదకి పిలుద్దాము. అండ్ అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ అన్న బ్యానర్తో ఇప్పుడు ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారు. ప్రీవియస్లీ అన్వేషి అన్న చిత్రాన్ని అందించిన ద ఫెంటాస్టిక్ పర్సన్, ప్యాషనేట్ ప్రొడ్యూసర్, అమేజింగ్ పర్సన్ అని చెప్పాలి. సో గణపతి రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో అతి తొందర బేబీకి వర్క్ చేసిన ఆ డైరెక్టర్ సురేష్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో అలాగే ఈ ఫిలింలో ఒక పిల్లర్ రోల్ని ప్లే చేసిన భూషణ్, అభిత్ భూషణ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అఫ్ కోర్స్ ఈ సినిమాలో మనం మురళీ శర్మ గారిని, అజయ్ గారిని ఇలా మంచి యాక్టర్స్ని కూడా చూడబోతున్నాము. అండ్ భూషణ్ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ద బ్యూటిఫుల్ గార్జియస్ రియా సుమన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రియా సుమన్ని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. పేపర్ బాయ్ సినిమాలో చూసాము అండ్ చాలా మంచి సినిమాల్లో తను చూడడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చినవాడు గౌతమ్తో మరొకసారి ఈ బ్యూటీ మనందరినీ పలకరించడానికి రాబోతున్నారు. అండ్ అలాగే ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేసుకుందాం. ముందుగా మీర్ గారు, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి. సో మీర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అఫ్ కోర్స్ భూషణ్ వాళ్ళ అబ్బాయి, మీర్ గారు వాళ్ళ నాన్నగారు. యా నాగభూషణం గారి మనవడు అనమాట భూషణ్ గారు. అండ్ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రొడ్యూసర్ దాము గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. దాము గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలాగే సో కేఎస్ రామారావు గారు ప్రొడ్యూసర్, వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినందుకు థ్యాంక్ యూ రామారావు గారు. కేఎస్ రామారావు గారిని వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే యూఎఫ్ఓ లక్ష్మణ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. యూఎఫ్ఓ లక్ష్మణ్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ కాంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్తో మనందరినీ తన వైపుకి తిప్పుకొని అండ్ సూపర్ టాలెంట్తో
మంచి మంచి చిత్రాలతో, సో సినిమా మీద కథ మీద నమ్మకంతో తన ప్యాషన్ని, టాలెంట్ని, తన టైంని ఉంచి మంచి విజయాల్ని తన లిస్ట్లో వేసుకుంటూ ఇప్పుడు ధర్మ రక్షణ కోసం వచ్చినవాడు గౌతమ్ అంటూ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్న అశ్విన్ బాబు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ సో క్రైమ్ థ్రిల్లర్స్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్డ్రాప్లో ఒక యూనివర్స్ని క్రియేట్ చేసి హిట్ 2, హిట్ 3 అంటూ రీసెంట్గా సూపర్ సక్సెస్ని అందుకున్న శైలేష్ గారు డైరెక్టర్, వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో అది ఏ పాట అయినా ఆయన క్రియేట్ చేసి మన ముందుకు ఇస్తే ఆ పాట బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే, థియేటర్లో బాక్సులు పగలాల్సిందే, సో ఆ గూస్ బంప్స్ రావాల్సిందే. మ్యూజిక్తో మన ఎమోషన్స్ అన్నిటినీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే పర్సన్ అని చెప్పాలి. తమన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సంగీత ప్రపంచంలో సో ఆ జోష్ని, ఆ హుషార్ని, ఆ బ్లాక్ బస్టర్స్ని మనందరికీ అందించేవారు. అండ్ రూపా, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సారంగపాణి యాక్ట్రెస్ రూపాని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. హీరోయిన్ ఓకే, ఒక పిక్చర్ వెనకాల మ్యూజిక్ కంప్లీట్గా ఆఫ్ చేసేసేయండి. ఒక పిక్చర్ శైలేష్ గారు అండ్ యా తమన్ గారు, ప్రొడ్యూసర్ గారు. యా అంటే మ్యూజిక్ అని అక్కడ నుంచున్నారు తమన్ గారు, బట్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్. యా రియా అండ్ అశ్విన్ గారు ఒక్క స్టెప్ ఫార్వర్డ్. ఛానల్స్ ఉన్నాయండి, మీరు అలానే మీ ఎక్స్ప్రెషన్ని కాస్త కదులుతూ వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు, ఎందుకంటే వీడియో కాబట్టి. యా ఛానల్స్ అయిపోతే చెప్పండి. ఓకే, అప్పుడే ఇంకొక పిక్చర్ కోసం కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు పిక్చర్ కోసం వచ్చి వెళ్ళిపోతారు. అండ్ ఫోటో కోసం వాళ్ళల్లో ఐ రిక్వెస్ట్ రస, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రమ్య, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. నాగి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అమర్ గారు, యష్నా అండ్ శ్రీనివాస్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. యాక్టర్స్, రిమైనింగ్ యాక్టర్స్, సో వీళ్ళందరూ కూడా వచ్చిన వాడు గౌతంలో మనకు కనిపించబోతున్నారు. సో వారందరినీ ఒక ఫోటో కోసం వేదిక మీదకి రావాల్సిందిగా, ఆయన రావడానికి మొహమాట పడుతున్నారు కొంచెం స్టేజ్ అటు. రిమైనింగ్ అందరూ కూడా ప్లీజ్. అమర్ గారు బిగ్ బాస్లో మనం చూసాం తన్ని. శ్రీనివాస్ గారు ఈ సీనియర్ యాక్టర్. యడన్ ఒక ఫోటో అండి టీంతో, మిగతా ఇప్పుడు జాయిన్ అయిన టీంతో. ఎస్, ఇప్పుడు పిలిచిన వాళ్ళందరూ హ్యాపీగా మీరు కూర్చోవచ్చండి. అండ్ ముందుగా నేను
యా, ఇప్పటికే మేము చాలా సమయం తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ గెస్ట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ దాము గారు, మీతోనే. దాము గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ హ్యాపీ టు బి హియర్. ముందు కింద వస్తుంటేనే సార్లో మా తమ్ముడు కలిశాడు కింద. వెరీ లాంగ్ టైమ్. వెరీ హ్యాపీ టు బి హియర్ టుడే. గణపతి రెడ్డి, కృష్ణ అండ్ అశ్విన్, ఆల్ త్రీ ఆఫ్ దమ్ ఆర్ వెరీ క్లోజ్ టు మీ అండ్ బీన్ ట్రావెలింగ్ చాలా రోజు తెలుసు, బాగా క్లోజ్ కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దమ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. వాళ్ళకి నా వాయిస్ రాకపోయినా పర్లేదు, మీ వాయిస్ కావాలి, అందుకని ఇప్పుడే చెప్పారు వాళ్ళు. సో ఒకటే నిమిషం, ఇప్పుడే ఏదో జరిగింది. ఇంకొక మైక్ ఇవ్వండి. ఇది వస్తుందా ఇప్పుడు? వస్తుందా ఇప్పుడు? చెక్ చెక్ చెక్, సౌండ్ చెక్. ఒకసారి మీడియా వైర్ చెక్ చేయండి. సౌండ్ చెక్. ఓకేనా? ఇక్కడ సౌండ్ బాక్స్ కొంచెం ముందుకు జరపండి. ఇది ఏమంటారు, అవుట్. కొద్దిగా వాల్యూమ్ పెంచండి ఇక్కడ. ఓకే, సౌండ్ చెక్. 1 2 3 4 5 6. మీకు మాత్రం వినపడట్లేదు, మిగతా వాళ్ళకి కూడా వినపడట్లేదా లైవ్లో? ఒక నిమిషం ఆగండి, ఇంకొక మైక్ ఇవ్వండి. అది సార్ ఇటు ఇవ్వండి. హలో, ఇది కూడా ఓకేనా? అదే ఇవ్వండి, అది ఇవ్వండి. అదే ఇది రావట్లేదు. హలో హలో, ఇది కూడా వస్తుందా? అమ్మా, ఇదేదో మైక్ గేమ్లా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడండి తాము గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మళ్ళీ యాక్షన్ రీప్లే అన్నారు కాబట్టి ఐ వాజ్ ఓకేనా? కాదా? సౌండ్ మైక్ మా ఇప్పుడు మీడియా వైర్ ఒకటి చెక్ చేయండి. ఇక్కడ వస్తుంది సరే అవుట్, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ లైవ్కి ప్రాబ్లం అవుతుంది మీడియాకి. అవునా? ఇది వస్తుందా? ఒక్క పర్సన్కి మాత్రమే రావట్లేదు, రిమైనింగ్ అందరికి వస్తుంది. చెక్ చెక్, ఓకేనా? రిమైనింగ్ అందరికీ ఓకే కదా? యా, ప్లీజ్ కంటిన్యూ సార్. ఆ మైక్ వస్తుందా? స్పీకర్ ఇవ్వండి ఫస్ట్. సౌండ్ చెక్. ఇప్పుడు ఓకేనా? అందరికీ రావట్లేదా, ఒక్కళ్ళకి రావట్లేదా? ఓకే, కూల్. ఏం చేయాలి ఒకసారి సౌండ్ చెక్. 1 2 3 చెక్. 3 2 1 సౌండ్ చెక్. చెక్ చెక్. ఓకే, ఓకేనా? వస్తుంది, రావట్లేదు చెప్పండి. కూల్. యా, దామగారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఐ వాజ్ వెరీ హ్యాపీ టు బి హియర్. రావటం మా తమ్ముడు మనం కలిసాడు కింద. సో యూనో దాట్ అండ్ హ్యావింగ్ సెడ్ దట్, గణపతి కానీ కృష్ణ కానీ అండ్ త్రీ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ హ్యావ్ ఎ లాంగ్ జర్నీ విత్ దెమ్. అండ్ వాళ్ళు తీసిన సినిమా ఇప్పుడు టీజర్ చూశాను, వెరీ హై ఆక్టేన్ అండ్ వెరీ గుడ్ విజువల్స్. కృష్ణ, నువ్వు ఇందాక వచ్చి అడిగో చాలా బాగా చేసావా, నేను ఈ మాత్రం చేస్తావు అనుకోలేదు నేను. సో విష్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దామగారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. నా కెఎస్ రామారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సార్ ప్లీజ్. సార్ కీప్ స్మైలింగ్ గణపతి రెడ్డి గారికి, ఎనర్జెటిక్ అశ్విన్కి, కృష్ణ గారు వాళ్ళు చేసిన ఈ టీజర్ మీరు అందరూ చూసుంటారు. ఆ ఎనర్జీ మీకు కనపడి ఉంటుంది. చాలా డైనమిక్గా ఫెంటాస్టిక్గా అది ట్రైలర్ ఉంది, టీజర్. ఐ థింక్ సినిమా అంతా కూడా
ఓవరాల్గా వాళ్ళు చేసిన క్రిస్పీ టీజర్ చూసిన తర్వాత ఓవరాల్ సినిమాను కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు, అంత ఫెంటాస్టిక్గా తీసినట్లుగా అనిపించింది. దానికి ముందు వాళ్ళ సెంటిమెంట్స్, హీరో అశ్విన్ ఓంకార్ గారి సెంటిమెంటల్ సీన్స్ ఉన్నాయి, దాంట్లో బహుశా స్టోరీలో సెంటిమెంటల్ సీన్స్ కూడా ఉన్నాయేమో అనిపించింది, ఎమోషనల్ సీన్స్ కూడా ఉండొచ్చు. ఏదైనా ఇంత ఎనర్జెటిక్గా తీసిన ప్రొడ్యూసర్ కీప్ స్మైలింగ్, ఆయనకు ఎందుకు పెట్టుకున్నారు కానీ ఇప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎంత ఖర్చు అయినా ఎంత సినిమా అవుతూ ఉంటారు. కీప్ స్మైలింగ్ గణపతి రెడ్డి గారికి నేను ముందుగా శుభాకాంక్షలు చెప్తూ, ఈ సినిమాను ప్రమోట్ చేయటం, ప్రజల్లోకి తీసుకెళ్ళటం అది చాలా ముఖ్యమైన విషయం. ఆ సందర్భంగానే బహుశా ఈరోజు ఈ ఏర్పాటు ఈవెంట్ ఏర్పాటు చేయటం అని జరిగి ఉంటుంది. అయితే ఇది చాలదు, రిలీజ్ దాకా, రిలీజ్ అయిన తర్వాత కూడా నిజం చెప్పండి, అబద్ధం చెప్పండి, మొత్తం మీద జనాన్ని తీసుకురండి. ఎలా తీసుకొస్తారో తెలియదు, ఎందుకంటే సినిమా బాగుందని నాకు అనిపిస్తుంది. అది ప్రజలకు కూడా తెలియాలంటే మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి ముఖ్యంగా సహకరించాల్సింది ఈ మధ్య పర్సంటేజ్ సిస్టమ్కి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసిన సునీల్ నారాయణ గారు, దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, వీలైతే మైత్రి కూడా దాంట్లో కలిస్తే బాగుంటుంది. పర్సంటేజ్ సిస్టమ్ మంచిదే, పర్సంటేజ్ సిస్టంలో పెట్టడం బాగుంటుంది. తప్పనిసరిగా ఆ సిస్టమ్ ఉంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది, థియేటర్స్ బాగుంటాయి. థియేటర్స్ బాగుంటేనే ప్రొడక్షన్ బాగుంటుంది, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. అనేక లక్షల మంది బాగుండటానికి మెయిన్ రీజన్ థియేటర్స్లో పర్సంటేజ్ చేసి సినిమాలను బతికించడం. లేకపోతే సినిమా థియేటర్ రెంట్లు కట్టలేక మంచి సినిమా కూడా తీసేయాల్సి వస్తుంది. చిన్న హీరోలకు ఓపెనింగ్ రాక సినిమాలు తీసేయాల్సి వస్తుంది. మంచి సినిమా చూద్దాం అనుకునే లోపే అయిపోతుంది. అలాగే ప్రేక్షకులు కూడా ఓటీటీ గురించి తక్కువ రేట్లో ఫ్యామిలీ అంతా చూస్తామనే కక్కుర్తి మానేసి థియేటర్లో ఎంజాయ్ చేయండి. థియేటర్లో ఆ సౌండ్ కానీ, ఆ విజువల్ కానీ, ఆ ఫెంటాస్టిక్ ఇమేజ్ని చాలా ఎంజాయ్ చేయడానికి థియేటర్లో కూర్చుంటేనే బాగుంటుంది. మన చుట్టూ మన పక్కన ఉన్న ఆడియన్స్ కూడా వాళ్ళు చేసే ఎమోషన్స్ అవన్నీ మనకు కూడా తెలియకుండానే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అలా కొన్ని సీన్స్లో థియేటర్లో కూర్చొని చూస్తేనే మీకు ఆ ఇన్స్పిరేషన్ ఉంటుంది. అందుకని సినిమాని కక్కుర్తిగా ఓటీటీలో వస్తుంది చూద్దాం 2 వారాల్లో వచ్చేస్తుంది కదా అని ఎదురు చూడకుండా థియేటర్కి రండి, థియేటర్లో చూడండి. సినిమాని ఖచ్చితంగా బతికించాలి. సినిమాని థియేటర్లోనే చూస్తేనే మీరు ఎంజాయ్ చేస్తారు రియల్గా. ఊరికే కాలక్షేపానికి వంటగదిలో కూర్చుని తీరుబాటుగా ఓటీటీలో చూద్దాం, కాసేపు వెళ్ళి రూమ్ ఊడ్చి వచ్చి మధ్యలో ఓటీటీలు చూద్దాం అనుకోవటం చాలా తప్పు. సినిమా అనేది థియేటర్ కోసం తీసి అనేక మంది, లక్షల మంది కోసం తీసిన సినిమా తీయటం జరిగింది. మన పూర్వీకుల దగ్గర నుంచి ఇప్పటిదాకా థియేటర్ కోసం, థియేటర్లోనే ఆడిన సినిమాలు, రికార్డు బ్రేకులు చేసిన సినిమాలు వచ్చినాయి. అలాంటి రికార్డు బ్రేకులు ఇప్పుడు రాట్లా, డబ్బులు రికార్డు బ్రేకులు కనపడుతున్నాయి. అది కూడా ఈ మధ్య అబద్ధాలు కనపడుతున్నాయి. అందుచేత ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమాలు బతికించండి, సినిమాలు థియేటర్లోకి వచ్చే చూడండి. ఈ సినిమాను మీరు ఎంత బాగా డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఎంత బాగా రిలీజ్ చేస్తారో తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ మధ్య వీళ్ళందరూ ఒక సిండికేట్గా ఏర్పడటం మంచి విషయం అనుకుంటున్నా. డెఫినెట్గా మంచి జరుగుతుందని అనుకుంటున్నా. ఇవన్నిటినీ బాగా కోఆర్డినేట్ చేసి మా ఛాంబరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రముఖులందరూ కలిసి కూర్చుని ఇంకా బాగా చిన్న సినిమాని ఎలా బతికించాలి. ఐ థింక్ ఇది చిన్న సినిమా లాగా నాకు అనిపిస్తుంది, బిగ్గెస్ట్ సినిమా లాగా అనిపించింది. 500-600 కోట్లు అని చెప్తున్న సినిమా లాగానే ఉంది ఈ సినిమా కూడా, హానెస్ట్గా. దాంట్లో లేదు, సినిమా మీరు చూస్తేనే సినిమా, మీరు బాగా చూస్తే అది పెద్ద సినిమా. అందుకని మీరు ఖచ్చితంగా ఈ సినిమా ఒక్కటినే నేను చూడమంటలా, ఇలాంటి సినిమాలు ఎంత ఉత్సాహవంతులు, ఎంత ఎనర్జీ అనేకం రావాలి, వస్తాయి. మీరు చూస్తారు, చూడండి, సినిమాని బతికించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేఎస్ రామారావు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ అలాగే దాము గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్. అండ్ నా ఐ రిక్వెస్ట్ మీర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. మీర్ గారు, ఐ రిక్వెస్ట్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిలిం. అండ్ రూపా ఎందుకు ఇక్కడ హ్యాపీగా కొంచెం ముందుకు రండి. సారంగపాణి అన్న చిత్రంతో సూపర్ హిట్ని తను వేసుకున్నారు తన లిస్ట్లో. ఎస్, మీర్ గారు విల్ స్పీక్ నౌ. గోవిందా అండి, అందరికీ నమస్కారం. వచ్చినవాడు గౌతమ్ టైటిల్లోనే మంచి వైబ్రేషన్ కనిపించింది నాకు.
ఆ టీజర్ కూడా చూసాం. టీజర్ కూడా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండర్ కరెంట్గా ఏదో ఒక గొప్ప మెసేజ్ ఉంది అనిపించింది నాకు టీజర్ చూసినప్పుడు, చాలా బాగా అనిపించింది. అందుకు ముందుగా నేను ఈ సినిమా నిర్మాత మన గణపతి రెడ్డి గారిని, అలాగే డైరెక్టర్ కృష్ణ గారికి, మా అశ్విన్ గారికి, హీరో అశ్విన్ గారికి, అలాగే మిగతా నటీనటులు, సాంకేతిక పరివారం అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మన పాత్రికేయ మిత్రులు, మన మీడియా మిత్రులు కూడా టీజర్ చూశారు. మెతుకు పట్టుకుంటేనే మీకు అన్నం ఎలా ఉంటుందని తెలిసిపోతుంది మీ అందరికీ, మీకున్న అనుభవంతో, మీకున్న ఎక్స్పీరియన్స్తో. కాబట్టి ఈ సినిమా ఎలా వచ్చి ఉంటుందని మీకు ఇప్పుడే మంచి ఊహ ఉంటుంది అనుకుంటున్నాను. దానికి కొద్దిగా సపోర్ట్ చేయడానికి ఒక 2 మాటలు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే వచ్చినవాడు గౌతమ్ ఈ సినిమా మేకింగ్ జర్నీలో నాకు కూడా కొంత ఇది ఉందన్నమాట, తెలుసు అనమాట ఎలా జరిగింది ఏంటి అనేది. ఎందుకంటే ఇందులో మా అబ్బాయి భూషణ్ ఒక మంచి క్యారెక్టర్ వేశాడు కాబట్టి అతను వచ్చి షూటింగ్ విశేషాలు అవి అప్పుడప్పుడు చెప్తుండేవాడు నాకు. సో డైరెక్టర్ గారు ఎంత కష్టపడి చేస్తున్నారు, ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు, అశ్విన్ బాబు గారిది ఆయా ఇన్వాల్వ్మెంటు, కెమెరామెన్ పడుతున్న కష్టాలు ఇవన్నీ కూడా నాకు చెప్తూ, అలాగే డైరెక్టర్గా ఎలాగ ఫండ్స్ తెచ్చి దాంట్లో ఏమి అసలు ముందు వెనక ఆలోచించకుండా టెక్నికల్గా బాగా రావడానికి ఎలాగ పంప్ చేస్తున్నారు ఇవన్నీ నాకు చెప్తుండేవాడు. సో యాజ్ అ టెక్నీషియన్గా నేను చాలా దాని గురించి చాలా ఇదయ్యేవాడిని, ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఇంత కష్టపడి చేస్తున్నారు కదా సినిమాని. అంటే ఎవరైనా కూడా సినిమా చేసేటప్పుడు కష్టపడి బాగా రావాలనే చేస్తారు, ఎవరు చెడగొట్టాలని చేయరు కదా. డైరెక్టర్ అయినా హీరో అయినా కూడా ఆ సినిమా అనేది ఒక నిర్మాత, ఒక డైరెక్టర్, ఒక హీరో కాదు, ఆ సినిమా చుట్టూ చాలామంది జీవితాలు దాని మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి అందరూ బాగా చేయాలనే చేస్తారు. కానీ ఏంటంటే మన వంతు, మన ఎఫర్ట్ ఫుల్గా పెట్టామా లేదా అనేది పాయింట్. ఎందుకంటే జయోపజయాలు మన చేతులు ఉండవు, అవన్నీ దైవాధీనాలు, అవి మన చేతులు ఉండవు. మా నాన్నగారు ఒక విషయం బాగా చెప్పేవారు, ఒక పిక్చర్ ఫ్లాప్ అయిందంటే ఎందుకు ఫ్లాప్ అయిందో చెప్పొచ్చురా, హిట్ అయిందంటే మాత్రం ఎందుకు హిట్ అయిందో మనం చెప్పలేమనేవారు ఆయన. అలాగా ఈ సినిమాకి నాకు తెలిసినంత వరకు డైరెక్టర్ గారు కానివ్వండి, అశ్విన్ గారు కానివ్వండి, మా ప్రొడ్యూసర్ గారు, వీళ్ళ ఎఫర్ట్స్ అన్నీ కూడా మోర్ దెన్ 100% పెట్టారు. కాబట్టి అది చాలా అభినందించవలసిన విషయం. అలాగే ఈ సమయంగా నేను ఒక్క మాట మా ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారి గురించి నాకు చెప్పాలనిపిస్తుంది నాకు. అంటే ఇందాక ఏదో ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అన్నారు. ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అనేది చాలా చిన్న మాట ఆయనకి యాక్చువల్గా. ఎందుకంటే ఆయన ఒక ఎథిక్స్ ఉండి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. ఆయన ఏంటంటే ఏదో డబ్బులు తీసుకొచ్చి ఒక 4 పెద్ద తలకాయలని పెట్టేసేసి ఏదో దాన్ని మతలబు చేసి తను పెట్టిన దానికి ఒక 4 ఇంతలు సంపాదించాలి అన్న దృక్పథం ఆయనకి లేదు, నాకు తెలుసు అది. ఆయన ఏంటంటే కంటెంట్ని నమ్ముకున్నాడు, అలాగే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన ఫిలిం హిస్టరీ తీసుకుంటే ఇప్పటిదాకా 3 సినిమాలు కూడా కంటెంట్ మీద, అలాగే కొత్త టాలెంట్ మీద ఆయన ఆధారపడి చేశారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్ననే ఒక తమిళ్ పిక్చర్ చేశారు ఆయన. ఆ తమిళ్ పిక్చరు స్టోరీ చిన్నగా, ఆ హీరోయిన్ ఏంటంటే ఒక విలేజ్లో ఉండే హీరోయిన్ ఒక యాక్సిడెంట్లుగా చనిపోతుంది. చనిపోతే ఆ అమ్మాయి దేహం ఇంట్లో ఉండగా ఇంట్లో వాళ్ళు ఆ షాక్ నుంచి తేరుకొని ఆ అమ్మాయికి అంత్యక్రియలు చేయడానికి ఆ బాడీని లేపడానికి వస్తే ఆ బాడీ లేవదన్నమాట. వాళ్ళు ఆశ్చర్యపోతారు. తర్వాత 4 వచ్చి లేపుతారు, లేవదు. ఆ వీధిలో ఉండే 10 మంది వచ్చి లేపుతారు, ఆ బాడీ లేవదు. తర్వాత ఊర్లో ఉండే 100 మంది వచ్చి లేపినా ఆ బాడీ లేవదు. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సాయంత్రం అయిపోతుంది, అంత్యక్రియలు చేయటానికి లేదు. ఊర్లో ఉండే పెద్దవాళ్ళు అందరూ, పోలీసులు అందరూ కూడా అక్కడ జమ అవుతారు, ఆ బాడీ లేవదన్నమాట. ఈ నైట్ లోపల ఆ బాడీ ఎందుకు లేవట్లేదు, ఆ అమ్మాయి ఎందుకు వీళ్ళు సహకరించట్లేదు, ఆ అమ్మాయికి ఏమైంది, ఆ అమ్మాయిని ఎవరో చంపి ఇలా చేశారన్న విషయం తెలిసి తెల్లారుజామున ఆ పోలీసులు అతన్ని పట్టుకున్న తర్వాత ఆ బాడీ లేవటం, తర్వాత వీళ్ళు తీసుకెళ్ళి అంత్యక్రియలు చేయటం అవి జరుగుతాయి. సో ఇలాంటి కథని మనం మామూలుగా ఎవరన్నా ప్రొడ్యూసర్ చెప్తే ఇందులో ఏమున్నాయి కమర్షియల్ పాయింట్స్ నేను తీయటానికి అంటారు. ఈయన అలా కాకుండా కంటెంట్ని నమ్ముకొని, పైగా అంత కొత్త ఆర్టిస్టులు, అందులో మొత్తం కొత్త వాళ్ళు అనమాట, వాళ్ళని పెట్టి ఆయన తీశారు ఆ సినిమాని. సినిమా బాగా ఆడింది కూడా. సో అలాగ ఆయన కంటెంట్ని, అంటే తెలుగులో ఇలాంటి సినిమాలు అంటే ఇప్పుడు బలగం లాంటి సినిమా వచ్చింది, దానికి దిల్ రాజు గారు ఆయనకున్న డిస్ట్రిబ్యూషన్ సర్కిల్తో దాంతో ఆయన చేయగలిగారు. కానీ ఇవన్నీ ఏమీ లేకుండా ఆయన ఇలాంటి సినిమాని ధైర్యం చేసి చేయటం అనేది నిజంగా అభినందనీయం. ఆయన దిల్ రాజు అయితే, ఈయన దిల్ రెడ్డి గారు నాకు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, శంకర్ రెడ్డి గారు ఉన్నారు, లవకుశ సినిమా చేసిన ఆయన. సిఎస్ రావు గారు, పీపుల్ గారు డైరెక్ట్ చేసిన లవకుశ సినిమాకి మా నాన్నగారు అసోసియేట్గాను. సో ఆ విధంగా
ఇలాంటి మంచి ప్రొడ్యూసర్ని మనం సపోర్ట్ చేయాలి, ఇలాంటి మంచి ప్రొడ్యూసర్ని మనం ఆదరించాలి. అందుకోసం నాకు నా మీడియా మిత్రులకి పాత్రికేయులందరికీ కూడా చిన్న విన్నపం, రిక్వెస్ట్ అనమాట. మీరు వీలైనంత వరకు ఈ పిక్చర్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే జనాలు థియేటర్ దాకా రావాలి, థియేటర్కి జనం రావట్లేదు. సో థియేటర్ దాకా వస్తే ఇక సినిమా స్ట్రెంత్ మీద ఆ సినిమా ఆడుతుంది. అందుకోసం మీరందరూ కూడా కొంచెం సపోర్ట్ చేయాలని నా తరపున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ నేను కంగ్రాచులేట్ ది హోల్ టీమ్, అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. శుభం జరగాలి. శుభమస్తు. స్వస్తి. థ్యాంక్ యూ సో మచ్ మీర్ గారు. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఎందుకంటే మనకి Q&A సెషన్ కూడా ఉంది. ఇది టీజర్ లాంచ్ కాబట్టి టీజర్ అంతా మాట్లాడుకుందాం, క్విక్గా మాట్లాడేద్దాము. అండ్ యూఎఫ్ఓ లక్ష్మణ్ గారు ఒక వర్డ్ అబౌట్ టీమ్కి కంగ్రాచులేషన్స్. ఫస్ట్ స్టెప్ ఇది. మీడియాకి ముందుకు వచ్చారు. థ్యాంక్స్. ఆ గ్రౌండ్లో కొట్టడమే కాదు, ఇప్పుడు సిక్సర్స్ కంపల్సరీ కొట్టాలి ఈయన థియేటర్లో కూడా. తప్పకుండా ఈ సినిమాని చూడండి. టెక్నికల్గా మీరు చూసుంటారు. అందరూ ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇది చూసిన తర్వాత కింద అక్కడ నిలబడి నేను వింటున్నాను. సౌండ్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, సినిమా పుష్ చేయాలి అని. అది మీడియా బాధ్యత తీసుకోండి. గణపతి రెడ్డి గారి సంగతి మీకు తెలుసు, ఆయన మ్యాక్సిమం పుష్ చేస్తాడు. బట్ మీడియా దయ ఉంచి దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. తప్పకుండా మా వంతు ఏమన్నా సహకారం చేయాలనుకుంటే ఏం చేయాలి కానీ అంటే ట్రైలర్స్ థియేటర్కి జనాన్ని రప్పించడం, అది మేము తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి బాలరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక మాట నెక్స్ట్ ట్రైలర్లో మాట్లాడుతున్నాను నేను ప్రామిస్ చేస్తున్నారు. ఇప్పుడు హరి గౌరవ్ గారు మాట్లాడతారు, మ్యూజిక్ డైరెక్టర్. మీరు కూడా తర్వాత ఒక మాట అయితే మాట్లాడండి. తమన్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు తమన్ సార్, థ్యాంక్స్ టు శైలేష్ కొల్ని సార్. అండ్ హనుమంతో సౌండింగ్ చాలా బాగుందన్నందుకు నేను ఏం చెప్తానంటే కనుక, నేను ఇప్పుడు నడుస్తున్న రోడ్లో వాళ్ళందరూ వేసిన దారిలోనే వెళ్తున్నాను. తమన్ సార్ కానీ లేకపోతే ఆల్ ద అదర్ మ్యూజిషియన్స్ ఎవరెవరు వేసారో ఆ దారిలోనే వెళ్తున్నాం. థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. గణపతి రెడ్డి గారు, యువర్ టర్న్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎవరిబడి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా టీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చినటువంటి శైలేష్ కుమార్ గారికి, అంటే ఇప్పుడు హిట్ 3తో మంచి హిట్లో ఉన్నాడు. మేము కూడా ఆ హిట్ని అందుకోవాలని చెప్పేసి ఆయన చేతుల మీద టీజర్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే తమన్ సార్, మీరు అశ్విన్ గారికి ఫ్యామిలీ అయినా మేము పిలిచిన వెంటనే మళ్ళీ అంటే అశ్విన్ గారు ప్రతి ఈవెంట్లో మీరు కనపడుతుంటారని అనుకోకుండా వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు టీజర్ చూశారు కదా, మీ అందరికీ ఎలా అనిపించింది అంటే జెన్యూన్గా చెప్పండి, నేను ఎలా వెళ్ళాలి అనేది. నాకు కూడా అసలు అంటే నేను కూడా ఈ బిగ్ స్క్రీన్ పైన ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి చూసిన తర్వాత గూస్ బంప్స్ వస్తున్నాయి. నాకు కూడా ఏం మాట్లాడాలని చాలా మాట్లాడాలని ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ ఆ టీజర్ చూసిన తర్వాత నేను అక్కడే ఉన్నా, ఆ ఊహల్లోనే తేలిపోతున్నాను. సో నాకు చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి అంటే టీజర్ కాబట్టి 2 మాటల్లోనే క్లోజ్ చేస్తాము. ఈ సినిమాకు మా అశ్విన్ బాబు గారు పడిన శ్రమ మీరు ఈ స్క్రీన్ పైన చూసింటారు. ఆయనను -4 degrees Celsiusలో షూటింగ్ చేయించాము. అట్ ద సేమ్ టైం 44 degrees Celsiusలో కూడా మాకు బాబు గారు చాలా బాగా సపోర్ట్ చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా ఇబ్బంది పెట్టినాము ఈ సినిమాతో మిమ్మల్ని. మా డైరెక్టర్ గారు అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆయన అప్కమింగ్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్ అని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఆ విజువల్స్ ఒక సినిమాతో వచ్చేటివి కాదు. ఆయన 20 years ఇండస్ట్రీ, భాగమతి, పిల్ల జమీందార్ నుంచి కూడా ఇండస్ట్రీలో ఉన్నాడు. కానీ మెగా మైక్ పట్టుకుంటే దానికి అవకాశం మా అరుణాస్ ఎంటర్టైన్మెంట్ తరఫున నేను దాన్ని ఆ కంటెంట్ను నమ్మి ఆయనకు ఆ బాధ్యత అప్పగించాను. కానీ విజువల్స్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు నిజంగా రియల్లీ హ్యాపీ. కృష్ణ, నువ్వు కూడా నెక్స్ట్ 100 crores క్లబ్లోకి వెళ్ళిపోతావు డెఫినెట్గా ఈ సినిమా తర్వాత. అలాగే ఈ సినిమా హరిగౌర గారు మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌర గారు అసలు మామూలు వాయింపుడు కాదు. మీరు ఇప్పుడు చూశారు కదా, మొత్తం మీకు థియేటర్ అంతా తిరిగి ఉంటుంది. ఆ హనుమాన్ మూవీ హిట్ తర్వాత మా సినిమాతో మరొక హిట్తో మీ అందరికీ డెఫినెట్గా ముందుకు వస్తాడు. థియేటర్లో మనకు అది ఏమంటారు సరౌండ్ తిరిగినట్లు ఒకసారి మొత్తం తిప్పేశాడు. నెక్స్ట్ మిరాయితో వస్తున్నాడు. మిరాయి తర్వాత మాదే ఉండొచ్చు బహుశా. కాబట్టి హరిగారు మీరు కూడా చాలా అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేశారండి. అలాగే దామూర్ సార్, మేము ఎప్పుడు మా ఈవెంట్స్గా ఇన్వైట్ చేసినా కూడా తప్పకుండా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా విజువల్స్, ఇంకా మా హీరో తర్వాత మా డార్లింగే
బాలరెడ్డి గారు, మా బాలరెడ్డి గారు మాట్లాడలేరు, ఆయన తరపున నేను కొన్ని వర్క్ చెప్పాలనుకున్నాను. కాదు మీరు మాట్లాడరు, సరే ఒక అడుగు ముందుకేయండి కదా బాలరెడ్డి గారు. థ్యాంక్ యూ. విజువల్స్ చూశారు కదండి. అసలు ఈయన కూడా మాకు ఒక అంటే మా ఎంటైర్ మా టీం అంతా కూడా ఒక హిట్ తర్వాత వస్తున్న సినిమాలు ఇవన్నీ కూడా. ఆయన బేబీతో మంచి హిట్ అందుకున్నాడు, ఈ సినిమాతో ఇంకా సూపర్ డూపర్ హిట్ అందుకోబోతున్నాడు డెఫినెట్గా. మీ విజువల్స్ సార్ చెప్పినప్పుడు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, సార్ ఈరోజు 18 kV కావాలి, 19 mm కావాలి, 40 mm, ఇక్కడ 250 క్రేన్స్ కావాలి సార్, ఇన్ని ట్రస్ ఈయన ఏంట్రా ఈయన మొత్తం ఈ బడ్జెట్ నా బడ్జెట్ మొత్తం లైట్లకే అయిపోతుంది అనుకున్నా. కానీ తర్వాత ఒక్కసారి ఆ స్క్రీన్స్ పైన నా విజువల్స్ చూసుకున్న తర్వాత అమ్మ, అందుకే పిండి కొద్ది రొట్టె అంటారు కదా. కాబట్టి మేము మా అర్నస్ ఎంటర్టైన్మెంట్ అంటేనే అంటే ప్రొడక్షన్లో ఎక్కడ వాల్యూస్కు తగ్గకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏ టెక్నీషియన్స్ కానీ ఎవరినైనా కానీ వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేసి మేము అలాగే సపోర్ట్ చేస్తున్నాము. తర్వాత ఇంకా మా యమగాథకి ఇందాక సారు చెప్పాడు ఇందాక, సార్ ఆ హీరోయిన్ ఇక్కడే ఉంది సార్, రూపా గారు వన్స్ మిమ్మల్ని తెలియకుండానే చూడండి సార్ మీ గురించి ఎలా చెప్పాడు. సో హీఈస్ వెరీ ఫ్యాషనేట్, మీకు కూడా మంచి ఫ్యూచర్ ఉందండి. అలాగే ప్రవళిక గారు కో ప్రొడ్యూసర్, ఆమె వీళ్ళు కూడా ప్రొడక్షన్ హౌస్లో కొత్తగా కొన్ని సినిమాలు చేయాలని వస్తున్నారు. మా ఫ్యాషనిస్ట్ చూసి మాతో కొలాబరేట్ అయ్యి మేము కూడా మేము మా వంతు సహకారం చేస్తామని చెప్పేసి దీంట్లో వీళ్ళ కొత్త బ్యానరు మేము కొలాబరేట్ అయ్యి చేసి ఈ సినిమా కో ప్రొడ్యూసర్గా ఉన్నారు. ప్రవళిక గారు మీకు కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా ఈ సినిమాలో నాగి నేను చెప్పినట్లు మా అర్నస్ ఎంటర్టైన్మెంట్లో ఏ సినిమా చేసినా నాగికి ఒక రోల్ ఉంటుందని చెప్పాను. ఆ చెప్పినట్లు నేను మాట ప్రకారం మాటను నిలబెట్టుకున్నాను. ఆయనకు వీటి గణేష్ గారితో ఒక మంచి రోల్, ఈ సినిమాతో ఒక మంచి రోల్ ఉంది. ఖచ్చితంగా ఆడియన్స్ అందరినీ ఆ రోల్తో అంటే మాకు ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్కు కొంచెం స్కోప్ లేదు, కానీ ఆ ఉన్న కొంచెం స్కోప్లో చాలా బాగా కామెడీ ఫన్ చేశాడు. చాలా వాళ్ళ సీన్స్ కూడా చాలా అద్భుతంగా పండాయి. థ్యాంక్ యూ నాగి, థ్యాంక్ యూ. అలాగే నా తర్వాత అమర్దీప్ గారు అప్కమింగ్ హీరో, ఇంకా 2 ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఈ సినిమాలో మేము అడగంగానే ఒక గెస్ట్ రోల్ ఉన్నా కూడా చేశాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అమర్దీప్. తర్వాత మా భూషణ్ నాకు ఫ్రెండ్లా కాదు, మా ఫ్యామిలీ మెంబర్లా. నాకు అసలు 2-3 డేస్ నుంచి ఇక్కడ ఈ ఈవెంట్ ఇంత సజావుగా జరుగుతుందంటే కన్నా కంటికి నిద్ర లేకుండా పాపం ఎప్పటికప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ చాలా ఈ సినిమాలో కూడా చాలా కీ రోల్ ఉంది, ఒక కీ రోల్ పాత్ర కూడా పోషిస్తున్నాడు. డెఫినెట్గా మీ తాతయ్య గారు అంతకన్నా ఇంకా నువ్వు ఎక్కువ సినిమాలు చేసి అంతకన్నా పెద్ద హీరో కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వచ్చున్నాను. అలాగే ఈ మూవీలో ఇంకా ఎవరైనా టెక్నీషియన్స్ గురించి మా ఆర్ట్ సురేష్ బేబీ గారు, ఆయన కూడా బేబీ మూవీలో డైరెక్టరు. సో అందరూ మంచి టీం అండి. ఎంత మంచి టీంతో నేను పనిచేసినందుకు కూడా నేను నిజంగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈరోజు ఈ అవుట్పుట్ చూసిన తర్వాత నాకు నిజంగా వీళ్ళందరి అంటే అందుకనే వీళ్ళ యొక్క పనితనము వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టిన ఇది చూసిన తర్వాత నాకు నిజంగా వెరీ వెరీ రియల్లీ హ్యాపీ. అండ్ అలాగే మీడియా వాళ్ళు కూడా మా మూవీని తప్పకుండా బ్లెస్ చేసి మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గణపతి రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా మా హీరోయిన్ మర్చిపోయామండి, మీరు బ్యాక్ సైడ్ ఉంటే రియా గారు కూడా చాలా మంచిగా యాక్ట్ చేశారు. ఇంకా ఆమె కూడా ఈ సినిమా తర్వాత చాలా మంచి ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గణపతి రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అలా అంటే ఈ మూవీలో ఉన్న టెక్నీషియన్స్ గురించి నేను చెప్పుకుంటే రాలంటే ఈ 3 hours కూడా సరిపోదు. ఎందుకంటే అంతమంది టెక్నీషియన్స్, అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. సో ఎవరినైనా మిమ్మల్ని అందరినీ మర్చిపోయి ఉంటే కనుక దయచేసి క్షమించండి. ఇది తర్వాత మనం అంతా దీని గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుందాం. ఎస్ సార్, చాలా ఈవెంట్స్ ఉన్నాయి, ట్రైలర్ లాంచ్ ఉంది, సాంగ్ లాంచ్లు ఉంటాయి. అండ్ నా ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. టీజర్ మామూలుగా కదండి, 20 ఇస్తారు అసలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇంత పవర్ఫుల్ టీజర్తో మీ ముందు రావడానికి కారణం 2 వ్యక్తులు, మా గణపతి రెడ్డి గారు, మా అశ్విన్ బాబు గారు. డే 1 నుంచి నేను చెప్పిన కథను నమ్మి ఇక్కడ దాకా తీసుకుని వచ్చారు. మీరందరూ సపోర్ట్ చేయాలి దీనికి. అలాగే మా బాలరెడ్డి గారు, రండి సార్, మా డిఓపి బాలరెడ్డి గారు నాతో చాలా లాంగ్ జర్నీ. మేమిద్దరం కూడా చాలా అనుకుని
ప్రతిరోజు ఎంతో ప్రిపేర్ అయ్యి ఇదంతా చేసామండి, అందుకే ఇంత గొప్ప అవుట్పుట్ వచ్చింది. అలాగే హరిగౌరవ్ గారు, థ్యాంక్ యూ సార్. ఈయన కూడా నాకు మంచి మిత్రుడు, చాలా మంచి మ్యూజిక్ చేయండి సినిమాకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఓ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా క్విక్గా సూపర్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రూప ఈ ఫిలిం కాదు, కమింగ్ ఫిలింలో అఫ్కోర్స్ సారంగపాణిలో మనం చూసాము. సూపర్ ఫెంటాస్టిక్ తెలుగు అమ్మాయి, మంచి పర్ఫార్మర్. యా, అందరికీ నమస్కారం. ఫస్ట్ టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అశ్విన్ గారు, యూ లుక్ లైక్ దట్ మ్యాచో మ్యాన్ అంటారు కదా, అట్లా యూ లుక్ ఫెంటాస్టిక్. ఐ థింక్ డైరెక్టర్ సార్ మీ బెస్ట్ ఫామ్ని ఈ సినిమాలో ప్రజెంట్ చేశారు. అండ్ రియా, యూ లుక్ గార్జియస్ డియర్. అండ్ ఫస్ట్లీ అంటే టుడే ఐమ్ హియర్ ఫస్ట్లీ ఫర్ గణపతి రెడ్డి గారండి. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్ యెట్, యమగాతకి అని తమిళ్లో ఒక సినిమా రిలీజ్ అయింది. ఇట్స్ ఆన్ ఆహా తమిళ్ రైట్ నౌ స్ట్రీమింగ్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది తమిళ్లో కూడా. ఇట్స్ లైక్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్ సార్ చెప్పినట్టు. అండ్ గణపతి రెడ్డి గారు కో ప్రొడ్యూస్డ్ ఫర్ ద ఫిలిం. లైక్ వైజ్ ఆయన అన్నీ అంటే ఒక సినిమా చేసేటప్పుడు చాలా ప్రేమ పెట్టి చేస్తారు ఆయన సినిమాని. నాకు అంటే లైక్ ప్రతిదీ చిన్న విషయం కూడా, ఇంట్లో ఒక పండగ చేస్తే, ఇంట్లో ఒక పార్టీ చేసుకుంటే అందరూ కలిపి ఫ్యామిలీ ఎంత ఎగ్జైట్మెంట్తో చేస్తారో, ప్రతి సినిమా ఫంక్షన్ని ఆయన అట్లా ప్లాన్ చేస్తారు. సో ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ వీ హ్యావ్. అండ్ వన్స్ అగైన్ యూ ప్రూవ్డ్ ఇట్ విత్ ద టీజర్ సార్. వచ్చాడు గౌతమ్తో, వచ్చినవాడు గౌతమ్తో మళ్ళీ అది ప్రూవ్ చేసుకుంటున్నారు ఆయన అని డెఫినెట్లీ నమ్ముతున్నాను. అండ్ ఫర్ ఆల్ ద టీమ్, కంగ్రాచులేషన్స్. ద టీజర్ లుక్స్ అమేజింగ్. అండ్ ఇంకా ట్రైలర్ ఫిలిం వచ్చిన కొద్దీ ఇంకా పబ్లిక్ రెస్పాన్స్ మరింతగా వస్తుందని డెఫినెట్గా కోరుకుంటున్నాను. అండ్ శైలేష్ గారు, అండ్ ఐ వాంటెడ్ టు కన్వే టు యూ అండి, హిట్ సిరీస్ మీరు నేమ్ చేస్తే హిట్ సినిమా కోసం హిట్ అని పెట్టారు అనుకున్నాను. లైక్ ఇట్స్ బికాస్ ఆఫ్ హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్, బట్ ఇట్ సీమ్స్ లైక్ మోర్ ఆఫ్ అ ప్రామిస్ దట్ యూ మేడ్ టు బాక్స్ ఆఫీస్. కంటిన్యూస్గా హిట్తోనే వస్తాను ఈ సిరీస్తో అన్నట్టుగా అయిపోయింది. సో కంగ్రాచులేషన్స్ ఆన్ ద బిగ్ సక్సెస్. అండ్ తమన్ గారు, మా చెప్పక్కర్లేదండి, మా ప్లేలిస్ట్లన్నీ మీ సాంగ్సే ఉంటాయి, చాట్ బస్టర్స్, హై ఎనర్జీ, మార్నింగ్ కాఫీ లాంటిది మీ సాంగ్స్ అన్నీ. సో హ్యాపీ టు షేర్ విత్ ద స్టేజ్ విత్ ఆల్ ఆఫ్ యూ ఆన్ టుడే. And thank you so much, Press and Media. Keep supporting good cinema, Andy. And yeah, let's make it big. Thank you. Thank you, Rupa. Thank you so much. Wish you good luck. And now, sorry for actually my co-producer Pravalika. Come on. So more women should come into the industry, Andy, like this. The daring and dashing girl. Yeah, I'm so proud of her. And yeah, cinema chusaka meeru marinta maatladtaru tan gurinchi. Yes. థ్యాంక్ యూ రూపా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా యాక్చువల్లీ ఇందాకే మనం నేషనల్ యాంథమ్తో మన ఇవాళ ఈవెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మేజర్ ఒబెరాయ్ గారు ఉన్నారు, వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆపరేషన్ సింధూర్లో మన బిడ్డ, మన మురళీ నాయక్, సో తను అంటే ఫైట్ చేస్తూ ఆ యుద్ధంలో మరణించడం జరిగింది. సో వారికి కుటుంబానికి ఇవాళ అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి చెక్ అందించడం జరుగుతుంది టీం వైపు నుంచి. సో ఎస్, ఆ చెక్ని అందించవలసిందిగా తమన్ గారిని, శైలేష్ గారిని, అండ్ అశ్విన్ బాబు గారిని, గణపతి రెడ్డి గారిని, దాము గారిని పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. యా, సో మురళీ నాయక్ గారి కుటుంబానికి చిన్న చెక్ అందించడం జరుగుతుంది అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి. సో మన ఆర్మీ ఆఫీసు. Yes, so I request Major Oberoi ji speak few words. Thank you so much, sir. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. నాకు ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదండి. ఐఎమ్ బేసికలీ అకాడమిక్ పర్సన్, పిల్లలకి పాఠాలు చెప్తాను. బికాజ్ I was also an army officer in the Indian Army and I have served the country for 11 years. From 2004 to 2015, I served my country. I served in J&K, I have served in Northeast Rajasthan. Some of you would have watched me in few TV news channels also. In the recent times, I've been trolled in YouTube, trolled positively at least. So, sir, wishing all of you very all the best. And one more thing, I want to use this platform to give a message to everybody that the nation wants us at this moment to be united, okay? And
no matter what, Pakistan, China, America, Turkey, they want to disturb the communal harmony of a country. And I'm sure in the team also there is very good variation in the team. And this is the time for all of us to be united and also to respect the sovereignty and integrity of our country. Okay. నేను ఎక్కువ టైం తీసుకోను. ఐఎమ్ born and brought up in Hyderabad. I'm a pure Telugu bidda, and though I look Punjabi, but all my roots are from Telugu states of AP and Telangana. So Murli Nayak garu, we know that he has made the supreme sacrifice for this country. So this is where manamu Pakistan ki we are different, sir. Pakistan lo army people run away in the battlefield, but India lo a tradition ledandi. మనం ఖచ్చితంగా ఒక లక్ష్యం మనం పెట్టుకుంటే అది సాధించేంత వరకు మన ప్రాణత్యాగానికైనా మనం వెనుకాడము. దట్ ఈస్ వాట్ ది సన్స్ ఇండియా హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది పాస్ట్. అండ్ దిస్ ఈజ్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ దట్ వన్ ఆఫ్ అవర్ సన్స్ ఆఫ్ ది సాయిల్, మురళీ నాయక్ ఫ్రమ్ ఆర్ తెలుగు ల్యాండ్, has made the supreme sacrifice. So it is not about collecting money and sending it across to him or his family. It is about identifying the supreme sacrifice that the family has made. Okay. Once again, thank you very much for calling me on this occasion, and also to the team. You have done a fantastic job, though I did not see the teaser as such, but I am sure, but I'll definitely come to watch this movie. Thank you very much, and Jai Hind to all. Jai Hind, sir. Thank you, Oberoi. Thank you so much. Yeah, please. Thank you. And yeah. థ్యాంక్ యూ సార్. అంటే మేము అన్ఫార్చునేట్లీ ఈ మూవీలో మా హీరో గారి తండ్రి కూడా మిలిటరీ ఆఫీసరు, కాబట్టి ఆయన మిలిటరీ ఆఫీసర్ యొక్క ఆశయాలతో ఈయన కూడా ఒక డాక్టర్ అయ్యేసి సేవ, సైనికులు మనకు అక్కడ సేవ చేస్తున్నారు కదా, వాళ్ళకు సేవ చేసుకోవాలనే దృక్పథంతో అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడే గౌతమ్. సో అందుకు నేను మా ఇండస్ట్రీలో కూడా అంటే మురళీ నాయక్ లాంటి వాళ్ళు చనిపోయినా కూడా మీ అందరికీ అంటే వాళ్ళు లేకపోయినా కూడా నా ఫ్యామిలీకి చాలామంది అండగా ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ చెక్కు ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మురళీ నాయక్ గారికి చేరుతాం సార్. Thank you, Andy. Thank you so much. And now I request Riya Suman will speak. అందరికీ నమస్కారం. అండ్ అందరూ మీడియా పర్సన్స్కి, ప్రెస్కి చాలా చాలా థ్యాంక్ యూ ఈ టీజర్ లాంచ్కి వచ్చినందుకు. అలాగే బిగ్ థ్యాంక్ యూ టు థమన్ సార్ అండ్ శైలేష్ గారు ఫర్ గ్రేసింగ్ ఆర్ టీజర్ లాంచ్ ఈవెంట్. ఎలా ఉందా టీజర్? నచ్చిందా? సో వచ్చినవాడు గౌతమ్ ఒక మెడికల్ మాఫియా సబ్జెక్ట్లో మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అండ్ డ్రామా కాన్సెప్ట్, అండ్ అంత అన్యూజువల్ సబ్జెక్ట్కి మూవీకి సపోర్ట్ చేయడానికి అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆర్ ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి సార్కి చాలా చాలా థ్యాంక్ యూ. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చారు, అండ్ ఆయన వైఫ్ పేరుతో ఈ ప్రొడక్షన్ పేరు పెట్టారు. సో సూపర్, రియలీ స్వీట్, అండ్ అదర్వైజ్ ఆల్సో వెరీ వెరీ స్వీట్ పర్సన్. అండ్ అలాగే అఫ్ కోర్స్ మై డైరెక్టర్ కృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ అనుతో యాక్సెప్ట్ చేయడానికి, అండ్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ our DOP Balareddy sir, very straightforward, simple, sweet. So why don't you come and say something, sir? Giving us like fab visuals and making me look really pretty. And of course Ashwin for being the best, such an amazing, dedicated co-actor. And of course our music director sir, Hari sir, thank you so much for wonderful music. And my entire cast and crew, we have Aisha, we have Raghav, we have Sudarshana, we have Amardeep, Bhushan, Rasha, and lovely actors who made it also fun shooting for this film. And really hope that you all will bless this film, support this film, and thank you so much. Thank you, Riya. Thank you Jai so Hind. much, and wish you good luck. And now I request so Sailesh గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. డైరెక్టర్ శైలేష్ గారు మాట్లాడతారు. Hi everyone. First of all, Ashwin, thanks a lot for inviting me into this event. Teaser చాలా బాగుంది. నేను యాక్చువల్లీ అశ్విన్
నా ఆఫీస్లో కలిశారు నన్ను అశ్విన్ గారు, గణపతి గారు. సినిమా కాంటెక్స్ట్ ఏంటో నాకు తెలుసు, అండ్ ఒక 10 నిమిషాల్లో నాకు జస్ట్ అవుట్లైన్ చెప్పారు. సో ఫ్రమ్ దాట్ ఐ కెన్ సే కృష్ణ వెరీ నైస్లీ కట్ టీజర్. ఇది టీజర్ ఎడిటర్ గారే కట్ చేశారా లేకపోతే ఎవరైనా ప్రోమో కటింగ్ టీం ఎవరైనా చేశారా? ఇది ప్రోమో కటింగ్ టీం చేశారు. చాలా చాలా బాగా చేశారు. ఐ థింక్ సినిమా మొత్తం చూస్ చేసినట్లున్నారు. చాలా బాగుంది. ఫ్రమ్ వాట్ అశ్విన్ టోల్డ్ మీ. అశ్విన్ ఆల్ ది బెస్ట్. పరిచయం లేదు నాకు అశ్విన్, యాక్చువల్లీ నిన్ననే కలిసా ఫస్ట్ టైమ్. ఐ ఆల్వేస్ నోన్ అశ్విన్ యాజ్ అ వెరీ డైనమిక్ అండ్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. కానీ నిన్న నేను కలిసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే హీఈస్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ అని తెలిసింది. వెరీ నైస్ వార్మ్ ఎనర్జీ. ఫస్ట్ టైం కలిసిన వాళ్ళు కూడా చాలా కలుపుకొని వెళ్ళిపోయే మనస్తత్వంలా ఉంది అశ్విన్. ఐ లుక్ ఫార్వర్డ్ టు హ్యావింగ్ అ గ్రేట్ జర్నీ విత్ యూ. క్రియేటివ్లీ ఆల్సో వీ షుడ్ కొలాబరేట్ సమ్ టైమ్ అండ్ డూ సంథింగ్ గ్రేట్. అండ్ గణపతి గారు నిన్న ఆఫీస్కి వచ్చినప్పుడు ఇవాళ ఇక్కడ రావడానికి నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ మీరే అండి. ఎందుకంటే అలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడల్లా ఫేస్ మీద అంత ప్లెజెంట్ స్మైల్. అస్సలు ఆ ప్రొడ్యూసర్లు ఇలా ఇంత కామ్గా ఉన్నారా, ఇంత అంటే ఎంత ప్రశాంతంగా ఉన్నారు. మీ ఎనర్జీ చాలా నచ్చింది సార్ నాకు. సో నాకు ఎందుకో మీరు చాలా నచ్చారు. సో వచ్చి విష్ చేయాలనిపించింది. సో దట్స్ వై ఐ కేమ్ హియర్ టుడే. మెడికల్ థ్రిల్లర్స్ ఆల్వేస్ అ గ్రేట్ కాంబినేషన్. థ్రిల్లర్స్ అండ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్లో జరిగే కథలు ఎప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మనం ఇంతకుముందు కూడా ఐ మీన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మెడికల్ థ్రిల్లర్స్ ఇస్ చంద్రశేఖర్ ఏలేటి గారి యూనో గోపిచంద్ గారి మూవీ. నాకు చాలా ఇష్టం బాంబే బ్లడ్ గ్రూప్ అని. అంత వి రిమెంబర్ హౌ ఇంట్రీగింగ్ స్టోరీ లైన్స్ దే కెన్ బి. సో నాకు ఈ కథ కూడా నాకు అలానే అనిపిస్తుంది చూస్తుంటే. సంథింగ్ వెరీ ఇంట్రీగింగ్ పాయింట్ పట్టుకున్నారు నిన్న మీరు చెప్పిన కాంటెక్స్ట్ నుంచి. సో విజువల్స్ ఆర్ లుకింగ్ వెరీ వెరీ స్లిక్. బాలరెడ్డి గారు ఎక్స్ట్రీమ్లీ నైస్ విజువల్స్ సార్. ప్రతి షాట్ మనీ షాట్ లాగా ఉంది. అంటే ఒక ట్రైలర్లో పెట్టడానికి ఎగ్జాక్ట్లీ ఏమేమి క్వాలిటీస్ కావాలో ఒక షాట్కి అన్ని అంత బ్యూటిఫుల్గా షూట్ చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. మ్యూజిక్ ఆల్సో సీమ్స్ అండ్ లైక్ వెరీ వెరీ నైస్, వెరీ అప్రోప్రియేట్ ఫర్ ద టీజర్. చాలా బాగుంది. అండ్ ఐ ఆల్సో టోల్డ్ అబౌట్ ద ఎడిట్ కట్. ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ డెబ్యూటాంట్ డైరెక్టర్ కృష్ణ, ఆల్ ది బెస్ట్. I always, whenever there is a teaser launch or some kind of an event, డెబ్యూటెంట్ డైరెక్టర్స్ అనగానే నాకు ఎందుకో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి విష్ చేయాలనిపిస్తుంది. బికాజ్ ఐ నో వాట్ జర్నీ ఎంత ఉండుంటే ఎలా ఉండుంటుంది, టు బీ హియర్ ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారు మీరు అన్నది ఐ నో పర్సనల్గా తెలుసు కాబట్టి. సో ఆల్ ద వెరీ బెస్ట్ కృష్ణ. Absolutely, yeah. Super. Nice. Very nice. So all the very best. Today we are in unprecedented times because థియేటర్కి జనాలు రావడం అన్నది ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటేనే థియేటర్కి జనాలు వస్తున్నారు. అది వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఇంతకుముందు గుడ్ ఫిలిమ్స్ ఆర్ హిట్ అయిన సినిమాలు, ఫ్లాప్ అయిన సినిమాలు, యావరేజ్గా ఆడిన సినిమాలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు యావరేజ్ సినిమాలు అనేవి వెళ్ళిపోయినాయి, లేవు. ఈధర్ వచ్చి ఫుల్లీ సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే దేకను కూడా దేకట్లేదు. సో బేసికలీ ఒక వావ్ ఫ్యాక్టర్ ఇస్తేనే థియేటర్కి వస్తున్నారు. సో నాకు మీ టీజర్ చూసినప్పుడు ఖచ్చితంగా మీ సినిమాలో ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది అని అయితే నాకు ఖచ్చితంగా అనిపించింది. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. కాస్ట్ ఆల్సో లుక్స్ వెరీ వెరీ యునో వెరీ రావిషింగ్. అశ్విన్ చాలా extremely looking good on the screen. And Ria, all the very best. I've heard great things about you, and all the very best. And అందరికీ all the best here. All that I can say is that much. And Taman Anna, nice to meet you as always. Very nice to see you come and support Ashwin. మీరందరూ కలిసి క్రికెట్ ఆడతారు, సో ఒక ఫ్రెండ్గా వచ్చి సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. ఇవాళ ఈవినింగ్ నేను కూడా వెళ్తున్నా క్రికెట్ ఆడడానికి. సో వీఆర్ ఆల్ గోనా క్యాచ్ అప్ టుడే అండ్ ప్లే సమ్ గుడ్ క్రికెట్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ వచ్చినవాడు గౌతమ్. టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అశ్విన్. ఇట్స్ ద ఫస్ట్ థింగ్. నన్ను చాలామంది అడుగుతారు హిట్ అని టైటిల్ పెట్టేసరి అంటే ఫస్ట్ మేము అనుకుంది అది టైటిల్ దగ్గర నుంచే జనాలను ఒకసారి వెనక్కి తిరిగి చూసేలాగా చేయగలిగితేనే టుడే యూ హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ బ్రింగింగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్. నేను హిట్ అని పెట్టుకున్నాను, నేను ఎన్ని ఫ్లాప్ ఇచ్చినా నన్ను హిట్ డైరెక్టర్ అని అనాలి, వేరే ఆప్షన్ లేదు. సో వచ్చినవాడు గౌతమ్ అనేది చాలా బాగుంది. టైటిల్ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకు పెట్టారు అన్న ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది, విచ్ ఈస్ అ గ్రేట్ థింగ్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు క్యాచింగ్ దిస్ మూవీ ఇన్ ద థియేటర్స్కి వెళ్ళి చూడండి. లుక్స్ లైక్ అ థియేటర్కల్ వాచ్. ఇంట్లో ఓటీటీలో కూర్చొని చూసే సినిమా లాగైతే లేదు ఖచ్చితంగా.
లుక్స్ లైక్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. వెళ్ళి సినిమాని థియేటర్లో చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శైలేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ వన్స్ అగైన్ గీతా గారు మీరు ఉన్నారంటే వేరే. సో థ్యాంక్స్ అ లాట్ టు యూ ఆల్సో టు ఫర్ కమింగ్ అండ్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ. Thank you so much and congratulations once again for the hit 3. And now I request Rambabu Gosala garu please join the stage, sir. So మేము మిస్ అయ్యాం ఆ క్రౌడ్లో, సారీ ఫర్ దాట్. అండ్ ఎస్, now I request మరియు వచ్చినవాడు గౌతమ్తో మనందరి ముందుకి వస్తున్న అశ్విన్ బాబు గారికి ముందు ఇచ్చేయాలా, లేకపోతే ఆయన కోసం వచ్చిన తమన్ గారికి ముందు ఇవ్వాలా అని ఆలోచిస్తూ నేను హీరో గారికి ముందు ఇచ్చేద్దాం అనుకున్నా. ఏమంటారు? అంతేనా? సో ఎస్, అశ్విన్ బాబు విల్ స్పీక్ నా. జై శ్రీరామ్. ఎలా ఉంది టీజర్? బాగుందా? వచ్చినవాడు గౌతమ్ గురించి ఇందాడ గీతా భగత్ గారు ఇక్కడ క్వశ్చన్లు అడుగుతుంటే రకరకాలుగా చెప్పారు, ఇలా ఉండబోతుందా అలా ఉండబోతుందా అని. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను టీజర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా మీడియా మిత్రులకి అందరికీ ఇక్కడికి వచ్చి మా టీజర్ లాంచ్కి వచ్చి మా ఈవెంట్ని ఇంత సక్సెస్ చేయడానికి కారణమైన ముందు మీ అందరికీ పెద్ద థ్యాంక్స్. అండ్ వచ్చినవాడు గౌతమ్, ఈ కథ నాకు ఫస్ట్ కృష్ణ చెప్పంగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. డిఫరెంట్గా ఒక కొత్త పాయింట్, మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికన్నా ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటుంది. అది మిమ్మల్ని అందరినీ మిస్మరైజ్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద టీజర్, ఈ రోజున టీజర్ ఇంత బాగుంది అనే అందరూ అంటుంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ బాలరెడ్డి గారు, డైరెక్టర్ గారు, ప్రమో కట్ చేసిన రవి గారు అండ్ ఖర్చు పెట్టిన గణపతి రెడ్డి గారు, ప్రొడ్యూసర్ గారు, ఇదంతా పక్కన పెడితే ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ టీజర్లో ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారు, మంచు మనోజ్ అని ఇచ్చారు. అది అడగంగానే నాకు ఆ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఆయన ఎప్పుడు ఇండస్ట్రీలో ఏది కావాలన్నా కూడా, ఏది సపోర్ట్ కావాలన్నా కూడా ముందుకు వచ్చి ఉండేలాగా నాకు అది అడగంగానే వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇన్వాల్వ్ అయ్యి చెప్పారు. నిజంగా టీజర్కి ఒక లెవెల్, ఒక ప్రాణం పోసి ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు మంచు మనోజ్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, వి లవ్ యూ. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారి గురించి చెప్పాలి. ఒక మాట సింగిల్గా ఒక మాట చెప్పేస్తాను ఆయన గురించి. టి గణపతి రెడ్డి గారు, ఈ పేరు డెఫినెట్గా రేపు ఇండస్ట్రీలో వినపడుతుంది మీకు, అదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. మనకి కల్చరల్ యాక్టివిటీస్ కానీ, సినిమాలు కానీ, వీటికి టి సుబ్బరామరెడ్డి గారి పేరు చాలా గట్టిగా వినపడేది మనకి ఒకప్పుడు. నెక్స్ట్ జనరేషన్కి 100% టి గణపతి రెడ్డి గారి పేరు వినపడుతుంది. ఎక్కడ సినిమాలన్నా కూడా, లేకపోతే ఏదైనా కల్చరల్ ఈవెంట్స్ జరుగుతుందన్నా కూడా ముందు నేను ఉంటాను. ఇప్పుడు మన మురళీ నాయక్ గారు ఫ్యామిలీకి కావచ్చు, లేకపోతే మొన్న ఒక డ్యాన్స్ కావచ్చు, ఏది ఉన్నా కూడా జస్ట్ నేను ఉంటానంటారు. అలాంటి ప్రొడ్యూసర్తో వచ్చినవాడు గౌతమ్ సినిమా నేను చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ విజువల్స్ అవి చూస్తే అంటే ఈ సినిమాని ఇంత గ్రాండియర్ లుక్ రావడానికి మెయిన్ ఆయన లేకపోతే, మనం ప్రొడ్యూసర్ లేకపోతే మనం ఏం చేయలేం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ సపోర్ట్ చేసినందుకు. అండ్ ఆ విజువల్స్ని బాలరెడ్డి గారు, ఆయన మాట్లాడరు, చాలా తక్కువ మాట్లాడతారు, బట్ విజువల్సే చూపిస్తారు. ఆయన పనే మాట్లాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ బాలరెడ్డి గారు, సినిమా చేసి ఇంత గ్రాండ్ లుక్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు రారు, అక్కడే ఉంటారా? సరే, డన్. థ్యాంక్ యూ. అండ్ ఆర్ట్ డైరెక్టర్ సురేష్, బేబీ సురేష్, అండ్ మా టెక్నికల్ టీమ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కృష్ణ డెఫినెట్గా చాలా చాలా బాగా కట్ చేశారు. డెఫినెట్గా మనం అనుకున్న కథని జనాలకు అర్థమయ్యేలాగా, అందరూ ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా ఒక మెట్టు ఉండేలాగా డెఫినెట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అంత మంచి పాయింట్ తీసుకొచ్చినందుకు. అండ్ హరి గౌర, తెలిసిందే గౌరహరి, మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు ఆర్ఆర్. అండ్ సినిమాలో కూడా మీకు అదే మీరు చూస్తారు, చాలా బాగా కొడుతున్నాడు అంటే నన్ను కొడతాడు మా తమ్మను, మ్యూజిక్ వాయిస్తున్నాడు, సారీ, డన్. అండ్ ఈ రోజున ఈ టీజర్ మా హిట్ డైరెక్టర్, హిట్ సిరీస్ డైరెక్టర్, హిట్ 1, హిట్ 2, హిట్ 3 శైలేష్ కొలన్ గారి చేతుల మీదుగా రిలీజ్ అవటం, మాది కొంచెం ఆ థ్రిల్లర్ జోనర్ అండ్ మెడికల్ దాని మీద అనగానే శైలేష్ గారిని అడిగితే బాగుంటుందని అడగటం, శైలేష్ గారిని అడగంగానే, ఆయన మూవీస్లో అంత వైలెన్స్ అలా ఉంటుంది కానీ చాలా అడగంగానే చాలా ఇష్టంగా, నేను వస్తున్నాను డార్లింగ్, ఎందుకు నువ్వు ఆఫీస్కి రావడం అవసరం లేదు, నేను వస్తాను డెఫినెట్గా అని చెప్పి వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ కంగ్రాచులేషన్స్, 100 crores క్లబ్లోకి వెళ్ళిపోయారు హిట్ 3తో. హిట్ 4, హిట్ 5తో మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు అవర్ క్రికెట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డన్. ఇంకా మిగతా టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ మా రియా సుమన్ అండ్ ఆయేషా ఖాన్,
ఇంకా యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై డార్లింగ్, మై బ్రదర్, మై వెల్ విషర్. నాకు తమ్ము అనగానే ఒక ఫ్రెండే కాదు, ఎస్ఎస్ తమ్మన్ అంటే నాకు మీ అందరికి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీజ్ లైక్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్. నాకైతే ఒక ఎమోషన్ వాడు, నాకు చాలా చాలా ఇష్టం. ఒక నా ఈవెంట్ ఏది ఉన్నా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా వచ్చి ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. వాడి దగ్గరికి వెళ్తే 100% ఫస్ట్ అమ్మలాగా అన్నం తిన్నవరా అని అడుగుతాడు, ఫస్ట్ ఆకలి తీరుస్తాడు, తర్వాత ఏది కావాలన్నా కూడా నేను ఏం అడగకుండానే, ఎవరన్నా ఏదైనా ఫ్రెండ్స్ అంటే నేను అడగాలి, అడగకుండానే ఎరా నీకు ఇది కావాలని చెప్పి వచ్చి ప్రతిసారి నన్ను అడుగుతాడు. అది నిజంగా నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఏదైనా సాధించానంటే ఐ కెన్ సే వెరీ హ్యాపీలీ అండ్ వెరీ ప్రౌడ్లీ నా ఫ్రెండ్, మై డార్లింగ్, నా బ్రదర్, గాడ్ గిఫ్ట్ బ్రదర్ అనుకుంటాను. ఎప్పుడు నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. లవ్ యూ సో మచ్ రా డార్లింగ్. వచ్చినందుకు ఇంత బిజీలో యాక్చువల్గా ఓజీ వర్క్ జరుగుతుంది, గ్యాప్లో వచ్చి నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు చాలా చాలా అంటే తన గురించి మాట్లాడితే నేను ఎమోషన్ అయిపోతాను, బట్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. అంతే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏదే ఓజీకి మ్యూజిక్ కొట్టి చిక్కుపోయారా, మామూలుగా ఉండదు, అది మామూలుగా ఉండదు, అసలు చాలా బాగా వస్తుందని చెప్పాడు. తన మాటల్లోనే విందురు కానీ మీరు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది వర్క్, అది చెప్పేదేం లేదు. లవ్ యూ సో మచ్ రా డార్లింగ్. అంతకుమించి ఎక్కువ దిష్టి తగలకూడదు మనకి. థ్యాంక్ యూ అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి మా టీజర్ని ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్నయ్య ఇక్కడికి రాకపోయినా మీ అందరిని అడగమని చెప్పాడు ఓంకార్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య సపోర్ట్ ఎప్పుడు నాకు వెనకాల నుండి చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ అశ్విన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆయన మ్యూజిక్ ఇండస్ట్రీలో ఓజీ ఆయన. సో వచ్చినవాడు గౌతమ్ కోసం ఇక్కడి వరకు ఇంత బిజీ స్కెడ్యూల్లో వచ్చిన తమన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు మాట్లాడతారు. కొంతమందిని మనం సీరియస్గా తీసుకోం లైఫ్లో, దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ వీడు. బికాస్ సీరియస్గా తీసుకోపోతేనే వీ కెన్ షేర్ మోర్ థింగ్స్ విత్ దెమ్. అంటే ఒక షోల్డర్ టు లీన్. ఏ పబ్లికో మందో సిగరెట్టో మాణిక్చందో ఏ అలవాట్లు లేవు మాకంటే. 6ంటికి గ్రౌండ్ బుక్ చేసుకుని క్రికెట్ ఆడడమే, ఆ ఫాస్ట్ దానికే పోతుంది. రోజు సాయంత్రం క్రికెట్ 6:30కి ఆడపోతే అసలు ఆ రోజు మాకు కంప్లీటే అవ్వదు. ఆడేసి ఎక్కడో ఒక ఆరం చూసి తాగు ప్రశాంతంగా మాట్లాడుకున్నాం. ఫస్ట్ వీడికి నాకు అస్సలు పడదు. అసలు వీడు వస్తే నేను గ్రౌండ్లో ఒక ఎవడో విలన్ వచ్చినట్టు ఫీల్ అవుతాను. వీడు బాధలకి బాల్స్ చేతులు నొప్పేస్తాయి. అంటే నాకు ఆపోనెంట్గానే వచ్చి ఆడతాడు ఫస్ట్. తమను ఆడుతాను, నేను ఆపోనెంట్గా ఆడతా అంటాడు. వీడికి నాకు అసలు పడదనమాట. సో అలా స్టార్ట్ అయిన మా ఫ్రెండ్షిప్, అలా స్టార్ట్ అయిన మా రైవల్రీ ఈరోజు ఇంత అంటే కలిసి మేము వెళ్ళని గుడే లేదు. వి ఆల్ ప్రే. నా గుడి పార్ట్నర్, నేను ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ వాడికి టికెట్ వేసేస్తాను. వాడు వస్తాడో లేదో వాడికి టికెట్ వేసి వాడిని పిలుచుకెళ్ళిపోతాను. బికాస్ అదేదో ఎమోషనల్గా చాలా బాండ్ అయిపోయాం. యాక్చువల్గా వచ్చిన వాడి పేరు బంగారం అని పెట్టాలి, గౌతమ్ కాదు, బంగారం అని పెట్టాలి. సో అంత మంచివాడు, చాలా ఎవరికి ద్రోహం ఆలోచించాడు. వెరీ క్యూట్ ఫ్యామిలీ. మా చెల్లి తను బిగ్గెస్ట్ సపోర్ట్ అశ్విన్కి. ఎప్పుడు ఎవర్ స్మైలింగ్. 24 గంటలు పూజలు మా అమ్మలాగా. 24 గంటలు కొడుకు బాగుండాలని ఒక పూజలో, 24 గంటలు అశ్విన్ బాగుండాలని షీ ప్రేస్ సో మచ్. వాడి మొహంలో ఉండే కళ అంతా మా చెల్లిదే. తను పెట్టే ప్రేయర్సే. సో ఈరోజు వాడు ఈ రిలీజ్ కన్నప్పుడు నేను అసలు ఈ టీజర్ సార్ ఒక 1 మిలియన్ టైమ్స్ నేనే చూసుంటాను సార్ గ్రౌండ్. అసలు నాకు చూపిస్తుంటాడు. ఒక కలర్ కరెక్షన్ జరిగిన, ఒక ఆర్ఆర్ వచ్చిన తర్వాత చూపిరా, మిక్స్ వచ్చిన తర్వాత చూపి. నిన్న రాత్రి 12:30 వరకు మిక్స్ అంతా వింటూనే ఉన్నాం. ఐఎమ్ నాట్ జడ్జింగ్. సో ఇది బాగుంది ఇది బాగాలేదని కూడా నేను చెప్పను. గుడ్ రా, ఇంకా బాగా చేయనే చెప్తాను. సో వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీవన్, బట్ ద ట్రస్ట్ హీ హ్యాస్ ఆన్ మీ. సో అది చాలా గొప్పది. సో అది లైఫ్ లాంగ్ నిలబెట్టుకోవాలని చూస్తున్నాను. ఒక ఫ్రెండ్గా, ఒక వాడికి నేను షోల్డర్, నాకు ఒక వాడు షోల్డర్ లాగా. బికాస్ మేము క్రికెట్ ఆడేటప్పుడు కూడా ఎంత అచీవ్ చేయాలన్నా కూడా, 6 ఓవర్లో 70 రన్లు కొట్టాలన్నా, 100 రన్లు కొట్టాలన్నా కూడా తమ్ము కొడతావు, నువ్వు ఈ బాల్ కొడతావు చూడు అంటాడు. వాడిని నీ బాల్ నువ్వు బాధరా అంట. అంటే లాస్ట్ ఒక మ్యాచ్లో కూడా వీడికి హెల్మెట్ వేసుకోవడం అలవాట్లేదు. హెల్మెట్ వేస్తే వీడి కళ్ళు కనపడదు, అసలు కనపడదు. హెల్మెట్ వేసుకుంటే వీడి బ్లైండ్ క్రికెటే.
మాకేంటంటే ఆపోనెంట్ వాడు వచ్చి చెప్తున్నాడు మీరు హెల్మెట్ వేసుకున్న వల్ల మేము బౌన్సర్ వేయట్లేదు అన్నాడు. వాడు ఇంతే ఉన్నాడు పొట్టిన కొడుకు, ఆడు బౌన్సర్ వేస్తాడంట. నాకు ఒకే నవ్వు వచ్చి కోపం వచ్చేసింది, అంపైర్ని విపరీతంగా తిట్టేశాను. మాకు మస్ట్ విన్ మ్యాచ్ అది, ఓకే, భోజ్పురి వాళ్ళతో. సరే వీడు బాగా ఆడుతున్నాడు, కొడుతున్నాడు. అసలు వీడు కొట్టే ఎన్ని అంపైర్లు మిస్ అయ్యారో, ఎంత ఆపోనెంట్ బ్యాట్స్మెన్ మిస్ అయ్యారో నాకే తెలుసు. కొడితే ఒక హాఫ్ సెకండ్లో వచ్చేస్తుంది. వీడు ఇలా కూర్చొని ఇలా నుంచుంటాను వీడు క్రికెట్ ఆడుతుంటే ఎక్కడ కొడతాడని. సో అంత పవర్ఫుల్ ఫెలో సరే ఇంకేం మాట్లాడుతూనే వెళ్ళొచ్చు అది గురించి. బట్ ఈ సినిమా నేను చాలాసార్లు చూశాను సార్ ఈ ట్రైలర్. ఐ వాంట్ టాక్ అబౌట్ మై డియర్ ఫ్రెండ్ హరి గౌరవ్. చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఒక ఫస్ట్ సినిమాతో ఒక రికగ్నేషన్ రావడం చాలా పెద్ద విషయం బ్రదర్. అది ఈ కాలంలో ఎవ్రీడే ఒక యూట్యూబ్లో ఏదో ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేస్తున్నారు, బట్ ఒక పేరు వినిపించేటట్టు మ్యూజిక్ చేయడం అనేది చాలా కష్టం. అది చాలా దాటుకుని ఎన్నో కొండలు దాటి ఐ థింక్ ఇట్స్ ఆల్ యువర్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్, ఇట్స్ ప్రేయర్స్. సో మీ పేరెంట్స్ని చాలా ఆల్ దేర్ ప్రేయర్స్ బ్రదర్. మీ ఫస్ట్ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని. అండ్ మీకు ఆంజనేయదే తోడు ఉన్నాడు మీతో, హనుమాన్ సినిమాతో యూ కేమ్ అవుట్ రియలీ గుడ్. సో రియలీ మీరు యూ గో వెరీ ప్లేసెస్. నేను ఐ టాక్ విత్ ప్రశాంత్ వర్మ, నాతో క్రికెట్ ఆడతాడు. హీ టాక్స్ వెరీ హై అబౌట్ యూ. ఐ రియల్ లవ్ యూ. మీ ఇద్దరు జర్నీ ఇట్ హ్యాస్ టు బీ సో గుడ్ బ్రదర్. సో ఆల్వేస్. అండ్ కృష్ణ గారు ఫస్ట్ సినిమా చేసిన డైరెక్టర్ లాగే లేరు. తను పెట్టిన యాంగిల్స్ కానీ కెమెరాస్ కానీ, అంటే డైరెక్టర్ అనేవాడు నేను చెప్పిందే సినిమా అని కాదు, తను అందరు సజెషన్స్ తీసుకుని తన ప్రాస్పెక్టివ్లో ఏదో ఒక సినిమా చూడాలి. దట్స్ హౌ డైరెక్టర్ గ్రోస్. ఐ థింక్ కృష్ణ ఇస్ అ గుడ్ లిజనర్. మేబీ అందరి దగ్గర కరెక్ట్గా ఆలోచనలు తీసుకుంటూ. బాలరెడ్డి గారు బేబీ టోన్ ఇస్ సో గుడ్ సార్. దట్స్ మై ఫేవరెట్ ఫిలిం. ఆ సినిమా కలర్ టోన్ ఇస్ సో గుడ్. ఆ సినిమాకి ఏం కలర్ టోన్ ఉందో అసలు బ్యూటిఫుల్ కలర్ టోన్. బండ్లీ ఈ సినిమాకి కూడా చాలా బ్యూటిఫుల్గా ఈ బాట్ కలర్ టోన్. ఈ సినిమా సక్సెస్ ఎలా సక్సెస్ సినిమా బాగుందో బాగాలేదో అని చెప్పలేము, బట్ టీంతో ఎంత బాగుంది. ఆయన గణపతి రెడ్డి గారు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే సార్ బడ్జెట్ ఎక్కువైనా కూడా నవ్వుతున్నారు. సో గ్రేట్ సార్. అంటే ఇంత కూలెస్ట్ ప్రొడ్యూసర్ ఇంత హాట్ సమ్మర్లో నేను చూడలేదు సార్. చాలా కూల్. పాప ఆయన ఆడియో రైట్స్ ఆ విషయాలైనా కూడా మేము కలిసినప్పుడు, సో వి ఆల్ స్టుడ్ విత్ దెమ్. సో మనమంతా చేయాలి. సో వెరీ హ్యాపీ గణపతి రెడ్డి గారు ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని. ఇంకో వీడికి ఫోన్ షూటింగ్కి వెళ్తే ఫోన్ తీయడు. ఇప్పుడు తెలుస్తోంది. హీరోయిన్కి మీరే నేర్పించారు సార్ తెలుగు ఫుల్గా. అసలు చూడు అసలు అంతా అసలు ఎంత కలుపుతాడంటే పులిహార కలుపుతూనే ఉంటాడు పులిహారేష్. బట్ ఐఎమ్ సో హ్యాపీ టుడే ఐఎమ్ హియర్. వెళ్తూనే అంటే కామెడీలా వెళ్తుంది. కరెక్ట్గా లంచ్ టైంలో పెడతాడు అప్పుడప్పుడు ఈ ప్రెస్ మీట్లన్నీ. ఆకలి వేస్తుందిరా. ఇంకెవరైనా ఎవరు మాట్లాడరుగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మై బెస్ట్ విషెస్ టు టీమ్. హ్యాపీ టు మీట్ శైలేష్. సో ఈరోజు మా టీంలో జాయిన్ అవుతున్నారు. సో వెరీ హ్యాపీ. రండి బ్రో, సాయంత్రం ఏంటో చూపిస్తాం. వీడు ఏంటో సాయంత్రం చూపిస్తాడు. వచ్చిన వాడి పేరు అశ్విన్ యాక్చువల్గా. థ్యాంక్ యూ తమన్ గారు. ఫస్ట్ హాఫ్ మొత్తం పొగడలతో నడిచింది, తర్వాత మాత్రమే కొంచెం టేస్టీగా వినిపించింది మాకు. సో థ్యాంక్ యూ తమన్ గారు. అండ్ ఒక చిన్న ఒకే లాస్ట్లో ప్రజెంటేషన్ లైక్ శైలేష్ గారికి, తమన్ గారికి, అండ్ అశ్విన్ బాబు గారికి, అండ్ గణపతి రెడ్డి గారికి ఐ రిక్వెస్ట్ స్పాన్సర్స్ వేదిక మీదకి వచ్చి ఆ బొకేని అందించవలసిందిగా, ఆ ప్లాంట్స్ అందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఫాస్ట్గా క్విక్గా రావాలమ్మా. అండ్ ఎస్ రిమైనింగ్ వాళ్ళందరూ కూడా కింద కూర్చోవచ్చు. శైలేష్ గారు అండ్ తమన్ గారు అండ్ అశ్విన్ బాబు గారు, రియా అండ్ స్టే బ్యాక్. హైదరాబాదీ అమృతుల్య నుంచి అండ్ నేను మర్చిపోయాను, అదే అందుకే మైక్ తీసుకున్నాను. డైసాట్ ఫిలిమ్స్ వాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా ఆర్గనైజింగ్గా చేశారు ఈవెంట్ని. థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. రండి ఫాస్ట్గా రండి, క్విక్గా. యా, మేము మీకు వచ్చినందుకు మనీ ప్లాంట్తో ఇలాగే బోలెడు. అగైన్ ఫ్రెండ్ కోసం ఎప్పుడు ఒక ఫ్రెండ్ నేను వస్తాను, ఉంటాను, సపోర్ట్ చేస్తాను అంటూ తమన్ గారు వస్తూ ఉంటారు. అశ్విన్ గారికి బిగ్గెస్ట్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అని చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇందాకే చెప్పినట్టు మ్యూజిక్ ప్రపంచంలో ఆయన ఓజీ. మన ప్లే లిస్ట్ అంతా ఆయన పాటలతో నిండిపోతుంది. అండ్ ఎస్, అమేజింగ్ ఫ్యాంటాస్టిక్ కంటెంట్తో సూపర్గా బ్లాక్ బస్టర్ అందుకునే శైలేష్ గారు కూడా ఇవాళ రావడం జరిగింది. వారిద్దరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. వీ హ్యావ్ ఎ Q&A సెషన్, క్విక్ Q&A సెషన్ బికాస్ వీ ఆల్రెడీ లేట్ కాబట్టి. సో ఐ రిక్వెస్ట్ ఫర్ Q&A సెషన్. రియా సుమన్ ప్లీజ్ స్టే బ్యాక్. రియా సుమన్ని వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ డైరెక్టర్ కృష్ణ గారు ప్లీజ్ స్టే బ్యాక్. అండ్ ఎస్, విల్ స్టార్ట్ అవర్ Q&A సెషన్ అండి క్విక్లీ. చందు, రిమైనింగ్ పీపుల్
జాయిన్ అవుతారు. బిఫోర్ దట్ యూ కెన్ ఆస్క్, నో వరీస్. ఓకే. హలో అశ్విన్ గారు. చందు. సో వచ్చిన వాడు సౌండ్ చందు అనగానే మైక్ వినపడతా. ఓకే, అడిగేవాడు చందు. బా వచ్చినవాడు గౌతమ్ని, అడిగేవాడు చందు. బాగుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. టీజర్ చాలా బాగుందన్న. సో మాస్, సో అంటే సినిమా గురించి అంటే చాలా జోనర్స్ మీరు చేస్తున్నారు, మాస్ అండ్ రొమాన్స్ ఇవన్నీ వస్తున్నాయి. బట్ ఇందాడ తమన్ గారు చెప్పినట్టు మీరు మంచి మీరు ఒక మంచి ప్లేయర్ కూడా, క్రికెట్ ప్లేయర్ కూడా. సో అంటే చాలామంది బయోపిక్స్ చూడాలని మాకు ఆశగా ఉంటుంది కదా. సో అలా ఇప్పటి వరకు సో మీ ఎంటైర్ కెరీర్లో అండ్ క్రికెటర్ బయోపిక్లో ఎప్పుడైనా యాక్ట్ చేయాలని ఉందా మీకు? దాని గురించి ఏమన్నా సెర్చ్ చేస్తున్నారా? బయోపిక్ అనుకోలేదు కానీ చందు, డెఫినెట్గా ఏదైనా క్రికెట్ సబ్జెక్ట్ ఏదైనా వస్తే బాగుండును, క్రికెట్ సబ్జెక్ట్ వస్తే చేస్తే బాగుండును అని నువ్వు ఎలా అయితే క్వశ్చన్ అడిగావో చాలామంది ఫ్రెండ్స్ అడుగుతుంటారు నువ్వు క్రికెట్ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుందని. బట్ వస్తున్నాయి, క్రికెట్ కథలు కూడా వస్తున్నాయి. డెఫినెట్గా అందులో కూడా ఏదైనా కొత్తగా నాట్ ఓన్లీ బయోపిక్ ఏదైనా మనం ఏం చెప్పచ్చేమో అని చెప్పి ఎదురు చూస్తున్నా. ఏదైనా మంచి క్రికెట్ సబ్జెక్ట్ వస్తే డెఫినెట్గా చేస్తా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అశ్విన్ గారు ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఇటు సైడ్. హాయ్ బాగున్నారా? బాగున్నారా? బాగున్నాను. మీ ప్రతి సినిమా ఏదో ఒకటి మెసేజ్ ఉంటుంది. ఇందులోనూ మెడికల్ మెసేజ్ ఇవ్వబోతున్నారు కదా. సో గతంలో మెడికల్కి సంబంధించి చాలా సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అసలు? డెఫినెట్గా నేను ఏ సినిమా చేసినా ఒక కొత్తదనం ఉంటేనే చేయాలని నేను అనుకుంటాను. యాక్చువల్గా మీరు మూవీ చూసినప్పుడు డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది ఒక కొత్త పాయింట్, స్క్రీన్ ప్లే కావచ్చు. నేను ఏదైతే ఈ పాయింట్ కోసం అశ్విన్ చేసి ఉంటాడు అని అనుకునేలాగా ఒక కొత్త పాయింట్ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ ఇందాడ మెసేజ్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్తో పాటు ఒక నేషనల్ మన ఇండియన్ ఆర్మీ అక్కడ ఉండి మన దేశాన్ని సేవ్ చేస్తుంటే వాళ్ళకి సర్వీస్ చేయడానికి డాక్టర్ అవ్వాలని ఒక హీరో గౌతమ్ ఎలా రీచ్ అవుతాడు, ఆ గోల్కి మధ్యలో ఏమేమి వచ్చినాయి, ఈ మెడికల్ బ్యాక్డ్రాప్ ఏంటనేది మన మెయిన్ పాయింట్ వెళ్తుంది. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. కరెక్టే. కాకపోతే దాంట్లో మెడికల్ మాఫియా అంటున్నారు, అంటే ఆర్మీలో ఉండేటటువంటి మాఫియా అట్లా అటు కాదు, అటు అసలు లేదేం లేదు. మీ అటు వెళ్ళొద్దు అసలు. బట్ మన రీచ్కి అక్కడ ఎలా వెళ్తాడు అనేది బట్ మెడికల్ మాఫియా దాని మీద ఏంటి అనేది మీకు ట్రైలర్లో ఇంకొంచెం చూపిస్తాం, టీజరే కాబట్టి. టీజర్ మాత్రం చూస్తుంటే బడ్జెట్ ఎక్కువ కనిపించినట్టే అనిపించింది. అంత హై క్వాలిటీతో ఉంది, కానీ అంత రిచ్ ఉంది అసలుకి. మీకు నచ్చింది కదా టీజర్? నచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ప్రొడ్యూసర్ గారు ఇందాక అన్నారు వామ్మకు బాగా ఖర్చు పెట్టిస్తున్నారని, కానీ దాంట్లో ఏమో ఆ ఖర్చుకు తగ్గట్టుగా క్వాలిటీ కూడా కనిపించింది. యాక్చువల్గా గణపతి రెడ్డి గారు ఎక్కడ వెనకాడరు ఖర్చు విషయంలో. మేము సార్ ఎందుకు సార్ దీనికి అవసరం లేదు, తగ్గిద్దాం సార్ అంటే లేదు, ఇలా చేయాల్సిందే. ఆయన చాలా ప్యాషన్. అంటే నేను ఇందాక చెప్తున్నాను కదా, ఇండస్ట్రీకి ఇలాంటి ప్రొడ్యూసర్స్ దొరకటం అంటే కళని ప్రేమిస్తూ సినిమాని ప్రేమిస్తూ మేమున్నాము, మేము చేయడానికి వస్తాము అనే ప్రొడ్యూసర్స్లో ఈయన రావటం ఈ సినిమాకి నిజంగా వచ్చినవాడు గౌతమ్ చేసుకున్న అదృష్టం. అదైతే నేను చెప్పగలను. గణపతి గారు, ఇప్పుడు వస్తున్న సినిమాలు ఏంటంటే సినిమా బాగుంటేనే థియేటర్కి వస్తున్నారు, లేదంటే మొత్తం కొలాప్స్. ఫస్ట్ మీరు ప్రొడ్యూసర్ చేస్తున్న ఈ సినిమాకి, అంటే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా కొద్ది ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది. మీకు ఎంత నమ్మకం ఉంది సార్ ఈ సినిమా పైన అసలుకి థియేటర్లో? 100% సార్. అందుకనే ఈ సినిమా మీకు ట్రైలర్ చూశారు కదా, అంటే ట్రైలర్లో ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తాము. టీజర్ కాబట్టి ఎక్కువ చెప్పలేకపోయాము. డెఫినెట్గా దీంట్లో ఒక వావ్ ఫ్యాక్ట్ అయితే ఉంది, అది మీరు థియేటర్స్లో చూస్తేనే బాగుంటుంది, మేము రివీల్ చేసేదానికన్నా కూడా. ఇందాక కేఎస్ రామారావు గారు ఒక మాటని చెప్పారు, ఇప్పటి నుంచి పర్సంటేజ్ విధానం ఇస్తే బాగుంటుంది, రెంటల్ వద్దు అనేసి అన్నారు. ఒక నిర్మాతగా మీరేం చెప్తారు దీనిపైన? డెఫినెట్గా సార్, ఐ విల్ అగ్రీ దట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీని ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత, ఫస్ట్ ఓటీటీలు ఎంకరేజ్ చేసిన తర్వాత థియేటర్స్ చాలా మటుకు చనిపోయాయి. అసలు థియేటర్కు ఫుట్ఫాల్ రావాలంటే చాలా కష్టంగా ఉంది. ఇంతకుముందు సమ్మర్లో కనీసం ఇంట్లో ఏసీ లేదు కదా అని చెప్పేసి థియేటర్కి వచ్చి ఏసీ అంటే సినిమా ఎలానో అని ఏసీలో ఉండి పడుకొని నిద్రపోదాం అనుకునే వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరికీ ఇంట్లో ఏసీలు ఉన్నాయి కాబట్టి బహుశా రాలేదేమో. కానీ డెఫినెట్గా ఫుట్బాల్ రావాలంటే మాత్రం సినిమాలో ఏదో ఒక వావ్ ఫ్యాక్ట్ ఉండాలి. డెఫినెట్గా మా సినిమాలో అయితే మంచి వావ్ ఫ్యాక్ట్ ఉంది. డెఫినెట్గా ఆడియన్స్ని అందరినీ మేము థియేటర్కు తెప్పించుకోగలము. కానీ దానికి మీ మీడియా సపోర్ట్ కూడా కావాలా.
మీ మీడియా సపోర్ట్ ఇస్తే నాలాంటి ప్రొడ్యూసర్స్, అంటే నేను చాలా ఫ్యాషనిస్ట్గా వచ్చాను ఇండస్ట్రీకి, ఇంకా నన్ను చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఎవరైనా 4-5 మంది ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు థియేటర్కు ఫుట్పాల్ లేక చాలా చాలా చిన్న సినిమాలు అక్కడికి ఆగిపోతున్నాయి. ఎందుకంటే ఓటీటీ దీనికి ఎందుకులే, ఓటీటీలో ఇంట్లో చూద్దాంలే అని చెప్పేసి చాలామంది ఆడియన్స్ రావట్లేదు. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాను మాత్రం థియేటర్లోనే చూడండి. ఇది ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ కండి. ఈ థియేటర్లో చూస్తేనే మీరు డెఫినెట్గా చూడవలసిన సినిమా. డెఫినెట్గా మీరు అందరూ కూడా వావ్ అంటారు. అశ్విన్ గారు లాస్ట్ క్వశ్చన్ అన్న. అశ్విన్ అన్న, ఇక్కడే ఏ హీరో అయినా సరే సినిమా రిలీజ్ చేసుకోవడానికి హాలిడేస్ అయ్యని చూసుకుంటుంటారు. మన సినిమాలు ఎప్పుడైనా అంతే ఉంటుంది. కానీ ఈసారి సమ్మర్ మొత్తం కూడా వేస్ట్ చేసుకున్న పరిస్థితి ఉంది. సో మీరేమనుకుంటున్నారు ఈ సమ్మర్ గురించి? అసలుకి దాంతోపాటు ఈ సమ్మర్లోనే మీరు ఈ సినిమా రిలీజ్ చేసుకుంటారా, లేకపోతే టైం ఉందా మీ సినిమాకి? యాక్చువల్గా అంటే మేము జూలైలో వద్దాం అనుకుంటున్నాము. అంటే మేము సమ్మర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడున్న టైంలో సమ్మరు రైనీ సీజన్ అనే సినిమా బాగుంటే ఎప్పుడన్నా వస్తారనే మన బ్యూటిఫుల్ ఆడియన్స్ ఎప్పుడు ఉన్నారు. బట్ డెఫినెట్గా నేను యాక్చువల్గా సమ్మర్లో పెద్ద సినిమాలు ఉన్నాయని అనుకుంటున్నాను. రేపు బైరోమ్ రిలీజ్ అవుతుంది May 30th. ఇంకా తర్వాత ఏమున్నాయో కూడా మేము ఈ సినిమాలో ఉండి అది పట్టించుకోలేదు. బట్ సినిమా బాగుంటే ఎప్పుడన్నా మన ప్రేక్షకులు ఆదరిస్తారని అయితే నేను అనుకుంటున్నాను. అంటే ప్రేక్షకులు ఖాళీగా ఉండాలి కదా. సమ్మర్ అయితే కొద్దిగా హాలిడేస్ ఇవన్నీ వెకేషన్స్కి వెళ్ళొచ్చి చూస్తారులే, అలా అనుకుందాం కనీసం. అశ్విన్ అన్న చెప్పండి, బాగున్నారా? బాగున్నా. నిజంగా టీజర్ అద్భుతంగా ఉంది. సౌండింగ్ వండర్ఫుల్. అసలు చాలా మేకింగ్ ఏంటి, సౌండింగ్ ఏంటి, చాలా చాలా బాగుంది. అయితే మీరు చేసిన ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే ఉంటే అంటే కంటెంట్ ఒక థ్రిల్లర్ జోన్లో, హారర్ జోన్లో చేస్తూ, అయితే దీంట్లో థ్రిల్లర్ ఉన్నా కానీ మిమ్మల్ని మాస్ హీరోగా ఈ సినిమా ప్రొజెక్ట్ చేసే విధంగా కనిపించింది. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే మనం అనుకుంటే చేయలేమన్నా. అంటే డెఫినెట్గా మనం ఈ జోనర్ చేద్దాం లేకపోతే ఈ జనర్ చేద్దాం అని అనుకుంటే మనం చేయలేం. అది మనకు రావాలి. నిజంగా వచ్చినవాడు గౌతమ్ టైటిల్ దగ్గర నుంచే ఆ సౌండింగ్ కావచ్చు, చిన్న కమర్షియల్గా టీజర్ మేము అనుకునేది అలా ముడిపెట్టుకుంటూ రావటం, లాస్ట్లో మంచు మనోజ్ అన్న వాయిస్ ఓవర్ పట్టడం, చివరిలో వచ్చినవాడు గౌతమ్ అని ఆయన నోడుతూ అంటాం, ఆ ఎలివేషన్ రావడం, అదంతా నేను అదృష్టంగా భావిస్తున్నా. నిజంగా కొన్ని మనం అనుకున్నా చేయలేం. ఇది ఈ సినిమాకి అలా కుదిరింది. వీఆర్ ఆల్ హ్యాపీ అబౌట్ దట్. అంటే ఈ దర్శకుడు కృష్ణ గారికి మీరు ఏ నమ్మకంతో దీనికి బాధ్యతలు అప్పచెప్పారండి? కృష్ణ, నా డైరెక్టర్ కృష్ణ గారు నా దగ్గరకు ఈ పాయింట్ తీసుకురాగానే నేను కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు ఆ కథ నచ్చే వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది. నాకు యాక్చువల్గా వేరే కథ చెప్పడానికి వచ్చారు ఆయన. ఆ కథ చెప్తూ ఈ పాయింట్ చెప్పారు, ఇది బాగుంది కదా, ఇది చేద్దామని చెప్పాను. నన్ను ఈయన చెప్పినట్టుగానే వేరే విషయం మీద కలిశానండి. కలిసిన తర్వాత ఒక 15 నిమిషాలు ఈ పాయింట్ చెప్పాను నేను. అంతా వదిలేసి ఈ కథ మొత్తం రేపు చెప్పన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ నేనేం ప్రిపేర్ అవ్వలేదు, నేను వచ్చిన పని వేరు కదా అంటే నైట్ ఏం చేస్తావు రేపు మార్నింగ్ ప్రిపేర్ అయ్యి చెప్పన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఓంకార్ సార్కి ఈయన వీళ్ళ టీం అంతా విన్నారు. ఆ రోజు ఇమ్మీడియట్గా ఫైనల్ చేశారండి. అక్కడ నుంచి మొదలై జర్నీ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. అంటే అన్నయ్య ఓకే చేస్తే కానీ సినిమా చేయవా? నో టీమ్. ఏ అన్నయ్య? సురేష్ కొండేటి గారండి. ఏ అన్న? ఓంకార్ అన్న. నాకు అందరూ అన్నలే. నేను దాని గురించి కాదు, డెఫినెట్గా నేను ఏది చేస్తున్నా, నాట్ ఓన్లీ మూవీస్, నేను లైఫ్లో ఏ అడిగేస్తున్నా కూడా నాకు చాలాసార్లు చెప్పాను, నాకు అన్నయ్య అయినా ఫాదర్ అయినా ఆయనే. కాబట్టి ఆయన అడగకుండా నేనేం చేయను. డెఫినెట్గా అన్న ఇలా అనుకుంటున్నాను అన్న అంటే ఆయన గో హెడ్ అంటారు. డెఫినెట్గా బాగుంది అంటే నేను ఎప్పుడు కాదంటారు. నాకు కెరియర్కి అది ఎలా ఉంటుందని చెప్పి ఆలోచిస్తారు. మీరు అన్ని విషయాలు మీ ఫ్రెండ్ తమన్తో షేర్ చేసుకుంటూ ఉంటారు కదా. ఈ సినిమా అంటే మీ సినిమా బ్యాక్గ్రౌండ్ విషయం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంబంధించి కానీ అట్లాగా దీని గురించి డిస్కషన్ వచ్చిన తమన్ ఏమన్నాడు, అలాగే భవిష్యత్తులో టైము టీజర్ ఇలా కట్ చేయబోతున్నాను అని చెప్పి చూపించేద్దాం మనకి, ఇలా 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 ఉందని. నేను తన ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందని నాకు ఉంటుంది కదా. తను ఏం చెప్తాడంటే, తను అన్నిసార్లు చూసి ఇక్కడ అదే చెప్తున్నాడు. చూడంగానే ఫస్ట్ తను చూడంగానే అదిరిపోయిందిరా, ఎంత ఖర్చు పెట్టారు, ఇంత బాగుంది, చాలా బాగుందిరా అనగానే అప్పుడే ఆర్ఆర్ అవుతుంది. ఆర్ఆర్ చూపించగానే ఆర్ఆర్ వర్షన్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే తను స్పెషలిస్ట్, అందులో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, తనకు అన్నీ తెలుసు కదా. నేను ఏదున్నా కూడా ఏ మూవీని చూపిస్తుంటా, అసలు ఎక్కడ కూడా ఏదో కూడా చాలా బాగుంది, ఏదన్నా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా వచ్చి మన స్టూడియో వాడుకోమంటాడు. ఆ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. మీ ఇద్దరు కాంబినేషన్ సినిమా ఎప్పుడు చేసేద్దాం? రాజుగారి గది 4 చేసేద్దాం. రాజుగారి గది 4 అంటే జరుగుతున్నాయి. రాజుగారి గది 4 చేద్దామని ప్లాన్. తనతో కలిసి మీరు వెళ్ళినప్పుడల్లా మీరు అందరికీ పులిహార కలుపుతారంట కదా, ఏంటి దాని సీక్రెట్? పులిహార తింటాం మేము, కలపమన్నా తింటాం పులిహార. గుడికి వెళ్తాం కదా, ప్రసాదం ఇస్తారు పులిహార, అక్కడ తింటాం అనమాట. గణపతి రెడ్డి గారు, మీరు గత సినిమాతో పోలిస్తే కనుక ఆ సినిమా మేకింగ్ వేరు, ఆ సినిమా బడ్జెట్ వేరు, ఈ సినిమా బడ్జెట్ వేరు, ఈ సినిమా వేరు. సో ఇప్పుడు
మారిపోయింది మొత్తం అంతా. ఇప్పుడు ఇందాక కేఎస్ రామారావు గారు మాట్లాడి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, సో మీరు ఏ కాన్ఫిడెంట్తో ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది అంటే? అంటే నేను ఫస్ట్ తీసిన సినిమాలో కొంచెం క్యాస్టింగ్ తక్కువ ఉందనే ఉద్దేశంతోనే ఈ సినిమాలో అయితే చాలామంది క్యాస్ట్ అండ్ క్రూని పెట్టాము. అలాగే అశ్విన్ బాబు గారు అనగానే అశ్విన్ బాబు గారు హిడింబాతో ఆడియన్స్ అందరూ ఆయన యాక్షన్ యాక్సెప్ట్ చేశారు. సో దాన్ని మేము కంటిన్యూ చేయాలంటే దాన్ని మించి ఇంకా ఏమన్నా చేయాలని చెప్పేసి యాక్షన్ సీక్వెన్స్ని కూడా చాలా బాగా దాంట్లో కోసం ఖర్చు పెట్టాము. అంటే ఇప్పుడు మీరు చూశారు కదా, వచ్చినవాడు గౌతమ్ అంటే సాఫ్టే ఉన్నాడు, కానీ మీరు అక్కడ చూడండి మాస్ ఎంట్రీ ఉంటుంది, మాస్ ఫైట్స్ కానీ. సో దానికోసం నేను కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది. గణపతి అశ్విన్ అన్న, దిస్ ఈజ్ ప్రజావాణి ఫ్రమ్ ట్యాగ్ తెలుగు. సార్ ఓటీటీ అంటున్నారు. ఇందాక కూడా సార్ కక్కుర్తిగా ఇంట్లో కూర్చోకుండా ఓటీటీలో చూడకుండా థియేటర్స్కి రండి అన్నారు. యాక్చువల్లీ కక్కుర్తి కాదండి, సగటు ప్రేక్షకుడు ఫ్యామిలీతో వచ్చి చూడాలని హ్యాపీగా ఫీల్ అవ్వాలని అనుకుంటాడు. బట్ ఎందుకు రావడం లేదు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. లేదు మేడం, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నాం అంటే ఓటీటీ వచ్చి చిన్న సినిమాలకు చాలా హెల్ప్ అయింది అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఓటీటీ వాళ్ళు మనకు ఇక్కడ థియేటర్లో డబ్బులు రాకపోయినా అక్కడ ఎంతో కొంత ప్రైజ్ వస్తుంది, ఓకే అనుకున్నాం. కానీ అవి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆడియన్స్ అంతా మొత్తం థియేటర్స్ మానేసి ప్రతి ఒక్కరికి ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది, ప్రతి ఒక్కరు హ్యాపీగా మనకు నచ్చిన టైంలో, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఆ టైమింగ్స్ వాళ్ళకు నచ్చిన టైంలో చూడొచ్చు కదా అనే ఉద్దేశంతో ఎందుకు ఒక 10 days ఆగితే, ఒక 15 days ఆగితే ఓటీటీలో మన ఇంట్లోనే మన టీవీలో చూస్తాం కదా అని అనుకుంటున్నారు. సో దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే ఆ థియేటర్కే ఆడియన్స్ రానప్పుడు మేము మళ్ళీ నెక్స్ట్ సినిమా చేయాలన్నా కూడా థియేటర్లో ఆడిన తర్వాత మళ్ళీ సరదాగా హ్యాపీగా ఇంట్లో చూసుకునే దానికి ఓటీటీ బాగుంటుందని నా అభిప్రాయం. అశ్విన్ గారు టీజర్లో 2 చూసాం. ఒక సిటీని చూపించారు, ఒక ఊర్లో ఒక హాస్పిటల్ని చూపించారు. ఏంటి ఆ రెండింటి కనెక్షన్? మీకు ఇంట్రెస్ట్ అనిపించింది అది? యా, థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా అది ఇప్పుడు చెప్పేస్తే బాగోదని, డెఫినెట్గా స్టోరీ ట్రావెల్ అది. టీజర్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎలాగా ఏంటి అనేది చెప్పి కట్ చేసాం. అది ట్రైలర్లో ఆర్ మూవీలో మీకు అర్థమయ్యేలా చెప్తాను డెఫినెట్గా. టీజర్ అయితే ఎక్సలెంట్ అండి. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. అశ్విన్ అన్న, గుడ్ మార్నింగ్ అన్న. డబుల్ గుడ్ మార్నింగ్. సో మీ దగ్గర నుంచి హీరో వైజ్గా అంటే ఒక యాక్టర్ వైజ్గా షేడ్స్ చూసామంటే గ్రే షేడ్స్ చూసాం అండ్ కంప్లీట్గా ఒక గుడ్ క్యారెక్టర్స్ చూసాం. బట్ ఇందాక మీరు చెప్తూ కంప్లీట్గా ఇది ఒక డిఫరెంట్ జానర్ అని, కానీ ఈ టీజర్లో మేము చూస్తే కంప్లీట్గా ఒక కమర్షియల్ హీరో ఎలిమెంట్స్ అనేవి కనిపించాయి. సో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం అంటే? మీరు ఏమేమైతే అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఉంటాయి, దానికి కంప్లీట్ ఫిలిం ఉంటుంది. దాంతోపాటు ఒక చిన్న వావ్ ఉంటుంది కదా, ఆ వావ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి తమన్ గారితో మీరు క్రికెట్ ఆడిన తర్వాత జ్యూస్ సెంటర్ షాప్ ఏంటన్నా? నువ్వు కూడా తాగుతావా? నువ్వు ఏ జ్యూస్ తాగుతావు చెప్పు, ఈసారి చెప్తా. అశ్విన్ అన్న జ్యూస్ వాడి దగ్గరికి వస్తుంది, జ్యూస్ షాప్కి వెళ్ళదు, జ్యూస్ వాడి దగ్గరికి వస్తుంది, ఆరెంజ్ జ్యూస్. కృష్ణ గారు సార్, అంటే అల్లూరి సీతారామరాజు అంటే పాలి అనే గ్రామాన్ని మీకు తెలిసి ఉంటుంది, కలేజ స్టోరీ. సో అలా వెళ్ళి కాపాడినట్టు దీంట్లో సంగీవలస అనే గ్రామాన్ని గౌతమ్ కాపాడతాడా? అదే కాన్సెప్ట్ ఇందులో సంగీవలస అనే కాదండి, కొడైకెనాల్ ఇలాంటి ప్లేసెస్లో కూడా షూటింగ్ స్టోరీ రిక్వైర్మెంట్ పెట్టి చేసాము. అది స్టోరీ టెల్లింగ్లో వస్తుందండి. ఒక డాక్టర్గా తన జర్నీ మొదలైనప్పుడు ఎదురుపడే సందర్భాలు బట్టి వెళ్తూ ఉంటుందండి. అది ఇది చాలా చాలా రౌండప్ అయి ఉంటుంది, చాలా వేరే వేరే సందర్భాల్లో వేరే వేరే డైమెన్షన్స్లో తిరుగుతుందండి. నువ్వు చెప్పిన పాయింట్ కథ బాగుంది, ఒకసారి వచ్చి చెప్తాను. అది బాగుంది, అది కూడా బాగుంది, విందాం. ఓకే సార్, కల్పింగ్ పులిహార సార్. ఇప్పుడు నార్మల్గా ట్రైలర్లో చూసుకుంటే, అదే టీజర్లో చూసుకుంటే ఎక్కువ మెడికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. దాని గురించి ఏ టైప్ ఆఫ్ రీసెర్చ్ చేశారు ఏంటి? బ్యాక్డ్రాప్ అదండి, మెడికల్ బ్యాక్డ్రాప్ అండి. ఓకే అన్న. అశ్విన్ అన్న, అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు టీజర్ చూసుకుంటే మెడికల్ ఉంది, నెక్స్ట్ యాక్షన్ ఉంది, నెక్స్ట్ మిస్టరీ ఉందన్న. ఈ మూడింటిని ఒకేసారి ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? ఫస్ట్ అది డైరెక్టర్ క్రెడిట్ అది. యాక్చువల్గా అలాంటి పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు. అది మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటున్నా సినిమా చూసిన. అశ్విన్ అంటేనే ఒక విషయం ఉంది,
ఆయన ఒక కథను ఓకే చేశారు అంటే ఏదో ఉంటేనే అని. సో మీరు అడిగిన క్వశ్చన్ అన్నింటికి ఆన్సర్ సినిమాలో ఉంటుంది. అలా ఉంది కాబట్టి ఈయన ఓకే చేశారు. అశ్విన్ అన్న హాయ్ ఆయన సో మీ ప్రీవియస్ ఫిల్మ్స్ 2 ఫిల్మ్స్ చూసుకుంటే హిడింబాలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సేమ్ శివం బజ్జీలో కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. బట్ ఇందులో మెడికో బ్యాక్డ్రాప్ అంటున్నారు, చాలా వచ్చే దాని మీద. వాట్ ఈస్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్ దట్ యూఆర్ గోయింగ్ టు షో ఇన్ ద ఫిల్మ్? అంటే నాకు చెప్పేయాలని ఉంది కదా ఇప్పుడే, కానీ చెప్పేస్తే ఎలాగని చెప్పి ఆగిపోతున్నాను లోపల. ఎందుకంటే కదా సార్, సినిమాలో డెఫినెట్గా క్రైమ్ థ్రిల్లర్స్ అయినా ఇప్పుడు హిట్ కావచ్చు, లేకపోతే క్రైమ్ థ్రిల్లర్స్ కావచ్చు, చాలా సినిమాలు ఉంటాయి. మెడికల్ బ్యాక్డ్రాప్లో వచ్చే థ్రిల్లర్స్ ఒక డిఫరెంట్ ఉంటాయి. బట్ ఇందులో నేను యాక్సెప్ట్ చేయడానికి ఏంటి, నన్ను మెస్మరైజ్ చేసిన పాయింట్ ఏంటి, నేను ఎప్పుడు అంటుంటాను ఏ సినిమా చేసినా ఒక చిన్న కొత్తదనం అనుకుంటూ ఉంటాను. ఆ కొత్తదనం ఇందులో నాకు కనిపించింది. అది నేను చెప్పేస్తే మళ్ళీ మీకు అది ఆ థ్రిల్ పోద్దని నేను చెప్పలేకపోతున్నాను. డెఫినెట్గా మిమ్మల్ని వావ్ ఫ్యాక్టర్కి అయితే తీసుకెళ్తుంది. అది విల్ ఇట్ బి అంటే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అది ట్రావెల్ అవుతుందా? హౌ ఇట్ విల్ బి? ప్రీ ఇంటర్వెల్ నుంచే స్టార్ట్ అయిపోద్ది. అశ్విన్ అన్న బాగున్నా అన్న, మీరు ఇందాక చెప్తే వావ్ ఫ్యాక్టర్ అన్నారు కదా, అదేమన్నా రొమాంటిక్ యాంగిల్ ఏమన్నా? నీ కోసం ఒక రొమాంటిక్ సినిమా చేస్తా తమ్ముడు, డెఫినెట్గా చేస్తాను. మంచి రొమాంటిక్ సినిమా ఒక గంట సేపు చేస్తా నీకోసం. టీజర్ చాలా బాగుందన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, మీకు నచ్చితే చాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్. హాయ్ సుమన్ కాదు, హాయ్ సుమన్. పవన్ ఫ్రమ్ సుమన్ టీవీ. చెప్పు అన్న. అంటే యాక్షన్ అనగానే హిడింబా బాగా గుర్తొచ్చుద్ది. మీ క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే హిడింబాని బీట్ చేసేలా ఉంటుందా దీంట్లో యాక్షన్? డెఫినెట్గా ఉంటుంది. మంచి మంచి యాక్షన్ సీక్వెన్సెస్ కుదిరినాయి. అండ్ రామకృష్ణ మాస్టర్ కావచ్చు, అండ్ డిజైన్ చేసిన విధానం పృథ్వీ కావచ్చు. డిజైనింగ్ అంటే యాక్షన్ పార్ట్ వరకు చూసుకున్నా, యాక్షన్లోకి వెళ్ళే సీక్వెన్సెస్కి ముందు సీక్వెన్సెస్ చూసినా డెఫినెట్గా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఆ నమ్మకం నాకు ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ టీజర్ నిజంగా అమేజింగ్గా ఉంది కృష్ణ గారు. నాకు కేజీఎఫ్ ఇలా బిగ్గెస్ట్ ఫిలిమ్స్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గుర్తొచ్చాయి. అశ్విన్ గారు, గీతా భగత్ గారి గురించి చెప్పలేదు నేను. అయ్యో పర్లేదు. ఇప్పుడు ఏ సినిమా నా సినిమా ప్రతి ఫస్ట్ టీజర్ మీ చేతుల మీదుగానే నాకు ఎప్పుడు జరుగుతుంది. అది మనం అనుకోమో తెలియదు, కోఇన్సిడెన్స్గా అలా జరిగిపోతుంటుంది. నేను మీ పేరు చెప్పలా, ప్రొడ్యూసర్ గారు చెప్పారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ మీకు నిజంగా టీజర్ నచ్చింది కదా? క్రేజీలీ ఉండింది. ఐ వాస్ ద వన్ హూ అక్కడ నుంచి నేను అరుస్తూ ఉండే అనమాట, అంత క్రేజీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ. ఒక్క విషయం, యాక్చువల్గా మొదటి నుంచి మాట్లాడుతున్నాం కదా, మా గణపతి రెడ్డి గారు మాకు అందరికీ బలం అని. మా గణపతి రెడ్డి గారికి బలం అరుణమ్మ గారు. ఈ డయాస్ నుంచి చెప్తున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అలాగే సార్ వాళ్ళ అబ్బాయి బద్రీనాథ్ రెడ్డి యూఎస్లో ఉన్నాడు ఇప్పుడు, తను కూడా ఎంతో సపోర్ట్ చేశాడు. థ్యాంక్ యూ బద్రీ. థ్యాంక్ యూ అశ్విన్ గారు అండ్ విష్ యూ గుడ్ లక్. డెఫినెట్లీ వచ్చినవాడు గౌతమ్ అండ్ కలెక్షన్ల వర్షం కురుస్తుందని అర్థమైపోతూనే ఉంది టీజర్తో. ఇంకా చాలా ఉన్నాయి, దాంతో మళ్ళీ కలుద్దాం ఆ ఈవెంట్స్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే డైస్ ఆర్ట్ ఫిల్మ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ 2 days హైదరాబాద్ది అమృతుల్య థ్యాంక్ యూ సో మచ్, అసోసియేట్ స్పాన్సర్. సరిగమ మ్యూజిక్ వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్లాష్ షూట్కి అండ్ అలాగే హ్యాష్ ఇన్ఫ్లుయెన్స్ వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మీడియా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సినిమా తొందరలో మన ముందుకు వచ్చేస్తుంది. వచ్చినవాడు గౌతమ్ థియేటర్లో అతి తొందరలో వస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్స్లో మనం కలుసుకుందాము. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ గణపతి రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీజర్ అండ్ విష్ యూ గుడ్ లక్ ఫర్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్.